వెల్కమ్ మై పార్ట్నర్స్, వెల్కమ్ అందరికి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ వెల్కమ్ ఎవరిబడి. నేను ఇంకా ఈరోజు కూడా లేట్, ఇప్పుడే బయటకు రావడం జరిగింది 2 నిమిషాలు. ఓకే, అందరు బిజీగా ఉన్నట్టున్నారు. Good morning, sir. Good morning, sir. Good morning, all of గుడ్ you మార్నింగ్. leaders. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్. Good morning, sir. సో ఈ రోజు కూడా పీవీసీ మెటా అనేది మన టీంలో చాలా బైక్ చేశారు. సో గ్రేట్. అవును సార్ బయింగ్ బాగా జరిగింది. అలాగే కొన్ని ఎక్స్చేంజెస్ లో గురించి కూడా కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. అవును సార్, అంటే మన మెంబర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. ఖచ్చితంగా. సార్ రైట్ సార్, చిన్నది ఒకటి చెప్పాలి మీకు. కొద్దిగా ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవ్వడానికి చేసుకుంటే ఇదేంటి బిఎన్బి ఛార్జ్ అనేది కట్ అయిపోయి అవ్వట్లేదని చెప్పి అప్పుడే 2-3 ఫోన్ చేశారు సార్, కాల్ చేశారు. అంటే ఎక్కడ దాకా చాగుతుంది ప్రాసెస్, అది చెప్పండి. అంటే ప్రాసెస్ ఆల్రెడీ మనకి అప్రూవ్ అని చూపిస్తుంది. అప్రూవ్ చేసిన తర్వాత వీళ్ళు ఏమవుతుందంటే ఎర్రర్ కనెక్షన్ అని వస్తుంది, కానీ బిఎన్బి మాత్రం కట్ అయిపోతుంది. అంటే సంథింగ్ అప్డేట్స్ జరుగుతున్నవి. అంటే నార్త్ సైడ్ లో కూడా కట్ అయినాయి ఇట్లా. అవును సార్, అవును. నార్త్ సైడ్ లో సార్ అయితే 6 times కట్ అయినాయి సార్ ఆల్రెడీ. సంథింగ్ డిఫరెంట్ వ్యాలెట్స్ లో ఎర్లీ బర్డ్ చేస్తుంటే 6 times కట్ అయిందండి సార్. డిఫరెంట్ వ్యాలెట్ లో గురించి చెప్తున్నాడు, ఒకదాని గురించి చెప్పట్లేదు కదా. ఒకదాని కాదు, అట్లా సపోజ్ 20 మంది ఉన్నారు, 20 మంది ఇక్కడ అయితే మనమే 20 లెక్క పెట్టడం అవసరం లేదు. 6 మెంబర్స్. వెల్కమ్ సార్. వెల్కమ్. నేనైతే ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తే మరి నాకేం కట్ కాలా? లేదు సార్, అందరికీ కాదు సార్, కొంతమందికి సంథింగ్ డిఫరెంట్ గా కట్ అయినాయి. మళ్ళీ ఏంటంటే ఎర్రర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి వాళ్ళకి వస్తుంది అనమాట. అది మరి నేనైతే మధ్యాహ్నం చేశాను. నేను ఎర్లీ మార్నింగ్ చేశాను సార్. ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు అయితే నాకు మామూలుగానే అయింది, కానీ తర్వాత 2-3 మాత్రం కాల్ చేశారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి ఇప్పుడు దీంట్లో అప్డేట్ అనేది జరుగుతుంది. ఇంకొక విషయం కూడా విన్నాం, తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు అందరు వచ్చిన తర్వాత మాట్లాడాను. ఓకే సార్. సో కొంచెం అప్డేట్ అనేది జరుగుతున్నవి, అందుకని కొంచెం అట్లా జరిగి ఉంటుంది వాళ్ళకి. నేనైతే విత్డ్రాల్ పెడితే కూడా బిఎన్బిలో కట్ అయిపోయినాయండి. ఇవాళ 20 అకౌంట్లు చేసి ఏం మామూలుగానే బాగా స్మూత్ గా అయింది. మళ్ళీ ఈ రోజు పెడితే వెంటనే కనెక్టెడ్ వ్యాలెట్ రావడం జరిగింది. 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాలు ఈ బిట్వీన్ రావడం జరిగింది. ఈ రోజు కొన్ని నేను కూడా దగ్గర 35-36 అకౌంట్లకు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎక్కువ తీసుకునే ఛార్జ్ నో ప్రాబ్లం, కాకపోతే ఏదో చేసాం. సో సార్ కానీ చండి సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ రోజు నేను 3 అకౌంట్ చేశానండి, అది బిఎన్బి స్మూత్ సార్. సార్ మీరు చెప్పేది అర్థం కాలేదు సార్. చండి సార్, ఈ రోజు 3 అకౌంట్లు చేశానండి విత్డ్రా. ఓకే, అయింది సార్, అయిందండి. విత్డ్రా గురించి కాదు సార్, అంటే ఎర్లీ బర్డ్ కి అంటే ఫార్మింగ్ సార్, ఫార్మింగ్ గురించి చెప్తున్నారు. విత్డ్రా అయితే స్మూత్ గానే అవుతుంది, అది బిఎన్బి ఛార్జ్ అనేది ప్రాబ్లం లేదు, కరెక్ట్ మామూలు నార్మల్ గానే ఉంది. కానీ ఏంటంటే ఇది ఎర్లీ బర్డ్ కి కొంతమందికి ఇష్యూ అయిందని చెప్పేసి అన్నారు. దాని గురించి సార్ తో డిస్కషన్ చేస్తున్నాం. రాజేష్ సార్.
అవును సార్. అది అయితే క్లియర్ అవుతుంది. ఏం చేయాలంటే అలాంటి అయినప్పుడు మళ్ళీ మళ్ళీ చేయకూడదని చెప్పండి. కొద్దిసేపు ఎస్ సార్, ఎస్ సార్, కొద్దిగా వెయిట్ చేయమని చెప్పాలి. 1 hour దాకా కూడా చేయాల్సిన అవసరం లేదు. 1 hour దాకా కూడా చేయకూడదు. సంథింగ్ హ్యాపెనింగ్ అనమాట, జరుగుతుంది అనమాట. ఏదో అప్డేట్ జరుగుతుంది. వాళ్ళు మనకు చిన్న చిన్న అప్డేట్ల గురించి వాళ్ళు చెప్పరు. ఇది మన దగ్గర ఉన్నది ఉంది అట్లా. సో మనకి ఇప్పుడు ప్రైజ్ కూడా సేమ్ మనకి బయటను లోపల కూడా లైవ్ అయింది కదా సార్? అవును, లైవ్ లైవ్ లైవ్. దాని మూలన ఏంటంటే ఛార్జ్ అనేది ఇప్పుడు ఎవరు అంతలాగా లెక్క చేయట్లేదు. లైవ్ అవడం మూలన ఛార్జ్ పోయినా గానీ $4 అని వస్తున్నాయి అన్న దాంతో చాలా మంది చేస్తున్నారు సార్. అదే అట్లా అంటే సిస్టమ్ దాని అర్థం ఏంటంటే ఏమో అయిపోతుంది అనుకుని తీసుకుంటున్నారు కానీ సో మన లాసే. సో అవసరం ఉన్న వాళ్ళే తీసుకోవాలి లెక్క ప్రకారం చెప్తే. అంటే ఇంకోటి కూడా కదా సార్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బిఎన్బి కూడా సడన్ గా ఇప్పుడు $120 పెరిగింది కదా సార్. మొన్నటి వరకు 620, 630 ఉండేది, ఇప్పుడు 740, 750 అవుతుంది దాని మూలన. అవునవును. ఈ 5 విత్డ్రాల్ పెడితే 586 వచ్చింది సార్ ఈ రోజు. అవును సార్, 586 వచ్చింది. అవును, చాలా వస్తున్నాయి. నిన్నేమో 475, ఈ రోజు 586. అదే సార్, అంటే నిన్న 475 అనేది లోపల ప్రైజ్ అనేది ఏమైందంటే ₹1 ఉంది సార్. దాని మూలన మనకి దాని క్యాలిక్యులేషన్ ప్రకారం కరెక్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే లైవ్ అయిపోయింది. అంటే బయట ఒకవేళ 0.0082 ఉందంటే ఆ ప్రైస్ తోనే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకు అట్లా దాని మూలన మనకి ఎక్స్ట్రా వస్తుంది. అంతే అంతే అంతే. విత్డ్రాల్ కూడా కొంతమందికి ఏంటంటే ఇన్స్టెంట్, అంటే పెట్టి పెట్టగానే జస్ట్ 2 minutes 3 minutes కొంతమందికి వచ్చినాయి సార్, చాలా మందికి. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మనకి సార్ వస్తారు. సార్ వచ్చిన తర్వాత కొద్దిగా షేర్ చేసుకుంటారు. ఈ లోపు ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా, ఒకవేళ ఏమన్నా సీడ్ ఫండింగ్ కానీ ఫార్మింగ్ కానీ ఒకవేళ చేయాలనుకుంటే లైవ్లో చేయాలనుకుంటే చేయండి సార్. లేదు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ కొద్దిగా షేర్ చేసుకోండి. మనకి సార్ వస్తారు ఈ లోపు. వెల్కమ్ సార్, వెల్కమ్ అందరికి. మన పివి వీరాంజనేయ సార్ అయితే ఆల్రెడీ ఇంకా తిరుపతిలోనే ఉన్నట్టున్నారు సార్. నిజంగా ఎక్సలెంట్ సార్, దర్శనం చేసుకుంటున్నారు అక్కడ. సార్ నిన్న మనకి లైవ్ లో కూడా చూపించారు, చాలా హ్యాపీ. 10 days అండి, 10 days అక్కడే ఉంటాడు. 10 days సార్. వా సూపర్ సార్, సూపర్. నిజంగా సేవకి వెళ్ళారు అంటే ఇంకా 1 week ఉంటారండి. సూపర్ సార్ నిజంగా. అంటే సేవ చేయడానికి వెళ్ళారా సార్? అవునండి. సూపర్ సూపర్. అది ముందు 2 నెలల ముందే అప్లై చేసుకోవాలి. అదే అప్లై చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్, భాస్కర్ సార్, జీ భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. సూపర్ సార్, సూపర్ సార్, హ్యాపీ. ఓకే సార్. మంచి మంచి అప్డేట్స్ వస్తాయంటున్నారు సార్ కూడా, రాజేష్ సార్ గారు. ఫ్యూచర్ అంతా మనం అదే ఎంత అయితే మనం ఇబ్బంది పడతామో దానికి వెయిట్ చేసే కొద్దీ మనకి ఏంటంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే మనకి కొద్దిగా అప్డేట్స్ అని వస్తున్నాయి సార్. కానీ ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంటుంది సార్. రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లైఫ్ పరంగా. మనం మార్నింగ్ లేచిన టైం నుంచి ఈవినింగ్ లోపు చాలా రిస్క్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం అలా భయపడుతున్నాం అంటే బయటకు వెళ్ళాం, ఇంట్లో నుంచి అడుగు పెట్టలేం, బయటికి ఇంట్లోనే ఆగిపోతాం. అంత రిస్క్స్ ఉంటాయి మామూలుగా వాస్తవానికి అయితే. కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి ఇన్కమ్ సోర్స్ అనేది తక్కువ రావడము, అది ఇది అనుకోవడం, మనం అక్కడే నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం. టీమ్స్ గానీ
మనం పోయిన ఒకటే, అంటే మనం పెట్టుబడి పెట్టినా ఒకటే, వేరే వాళ్ళతో మనం పెట్టుబడి పెట్టిస్తే మనకేం జరుగుతుందో అనే ఆలోచన ఇంకొకటి. ఇంతకుముందు సిస్టమ్ ఇలా చేసింది, అట్లా మనం మైనస్ లో ఆలోచిస్తున్నాం అంటే మైనస్ లో ఉంది. ఎవరైతే ప్లస్ లో ఆలోచించుకుంటూ వెళ్తున్నారో ప్లస్ లో వెళ్తుంటారు సార్. ఇప్పుడు మనకు సిస్టమ్ ఏం చెప్తున్నాను. భాస్కర్ సార్, మీరు ఇప్పుడు నిన్న గానీ ఈ రోజు కానీ ఏమన్నా మన సీడ్ ఫండింగ్ రీసీడ్ ఫండింగ్ ఏమైనా చేశారా? రీసీడ్ ఫండింగ్ చేయలేదు సార్, బయటకు తీసుకున్నాను. మొన్న ఒక 500 తీసుకున్నాను, 50 రూపాయలు కట్ అయింది. 50 రూపాయలు కట్ అయింది. ఓకే గుడ్ సార్. మనకు 25,000 ఉన్నాయి కదా అవి. రీసీడ్ ఫండింగ్ కూడా తక్కువే కట్ అయింది సార్. ఎందుకంటే అంతకుముందు 500 కి రీసీడ్ ఫండింగ్ చేయడానికి $1 సంథింగ్ తీసుకునేది కదా. ఇప్పుడు ఏంటంటే 1000 పీవీసీ మెటా తీసేస్తే 70 రూపీస్ పడింది సార్, అంటే 0.70. సార్ ఇవాళ నేను సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. సార్ ఇవాళ రీసీడ్ పని 1000 తోటి చేసిన సార్, 60 సెంట్లు తీసుకున్నా సార్. సార్ అదే సార్. ఎందుకంటే సీడ్ ఫండింగ్ అనేది చాలా తగ్గింది, నిజంగా హ్యాపీ సార్. ఎందుకంటే అంతకుముందు 500 కే $1 దగ్గర సంథింగ్ అయ్యేది సార్ మనకి. కానీ ఇప్పుడు 1000 పీవీసీ మెటాస్ రీసీడ్ ఫండింగ్ కూడా 60 సెంట్స్, నాకైతే 69 సెంట్స్ తీసుకుంది సార్. ఇందాక చేసినప్పుడు 69 సెంట్స్ తీసుకుంది. నిజంగా చాలా హ్యాపీ సార్, హ్యాపీ. అదే అడుగుదామన్నా సార్. అంటే నిన్నటి నుంచే జీవన్ సార్, వెల్కమ్ సార్. జీవన్ సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. ఇదే సీడ్ ఫండింగ్ రీసీడ్ ఫండింగ్ చేసేటప్పుడు 25,000 ఆల్రెడీ దాటిపోయిందండి సార్. మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేయాలంటే తీసుకోవట్లేదు కదండి, అట్లాంటి పరిస్థితి. మళ్ళీ ఇంకో వ్యాలెట్ అంటే 25,000 మీరు యాక్టివ్ లో ఉంటే కనుక సీడ్ ఫండింగ్ అని స్టేకింగ్ లో ఉంటే మీకు దానికి చేసుకోవడం కుదరదు సార్. అదర్ వ్యాలెట్ అంటే ఒకవేళ మీ ఓన్ వ్యాలెట్ ఇంకోటి ఏమైనా ఉంటే కనుక దానికి చేసుకోవడమే సార్. అంతేనా సార్, దానికి చేయడానికి కుదరదండి ఇంకా? లేదు సార్, ఓన్లీ అంటే 25,000 అక్కడ యాక్టివ్ లో ఉందంటే మాత్రం దానికి రీస్టేకింగ్ అనేది అవ్వదు. ఓకే ఓకే ఓకే, అదే సార్ డౌట్ ఉండి చేశాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్స్ సార్, వెల్కమ్. ఓకే శాంతిరాజ్ సార్ వెల్కమ్ సార్. శాంతిరాజ్ సార్ వెల్కమ్. వెల్కమ్ సార్ శాంతిరాజ్ సార్. ఓకే సార్, మరి బిజీగా ఉన్నట్టున్నారా? ఇంకా సార్ వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారండి? జమాల్ రెడ్డి సార్. సార్ మనకు మెటావర్స్ టెక్నాలజీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అది ఒక అద్భుతమైన ప్రపంచం. అంటే ఏంటంటే మనకి బ్యాంకింగ్ సెక్టార్ అయితేనేమి, ఇక్కడ మనకి ఫ్లాట్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ అయితేనేమి, ప్రతిదీ కూడా అక్కడికి వస్తుంది సార్ మనకి. అంటే మనకు యూటిలిటీ సర్వీస్ ఏదైతే వెళ్ళిపోతుందో మనది, అంటే కాయిన్ అనేది, అప్పుడు 100% గ్రోతింగ్ అవుతుంది సార్. మనకి లిస్టింగ్ అవుతుంది కాయిన్ అయితే కనుక, మనకు లిస్టింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్ యూటిలిటీ సర్వీస్ వాడుకోవడం వల్ల మంచి రేటుకు వెళ్తుంది సార్ ప్రతిదీ కూడా. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని బ్యాంక్ కి, అంటే మన ఎస్బీఐ గానీ ఏదైనా కానీ చాలా బ్యాంక్స్ ఇప్పుడు వెళ్తున్నాయి మెటావర్స్ లకి. అంటే మనం ఇక్కడ నుంచి మన బ్యాంక్ అమౌంట్ చెక్ చేసుకోవడం గానీ, అది ఏదైనా కానీ మనం ఏది కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు సార్. మనం అక్కడ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ కూర్చుంటారు, బ్యాంక్ ఎలా ఉంటుందో మనం మెటావర్స్ టెక్నాలజీ అలా చూసుకోవచ్చు మనం. అవును సార్, ఎందుకంటే మెటావర్స్ అనేది మీరు చెప్పినట్టు అందరికీ కొత్త, చాలా అద్భుతమైన ప్రపంచం సార్. వాస్తవానికి మనం ఏంటంటే ముందున్నాం, మనం తెలుసుకుంటున్నాం. అంటే మనము జరగబోయే విషయాన్ని ముందే తెలుసుకుంటున్నాం ఇక్కడ సిస్టమ్ ద్వారా. ఈ టెక్నాలజీలోకి ముందు అడుగు పెడుతున్నాం. ఎవరైతే మనం ముందు వస్తారో వాళ్ళు కొంచెం అంతో ఇంత గెయిన్ చేసుకుంటారు సార్ ఖచ్చితంగా, ఏ సిస్టమ్ లో అయినా కానీ అంతే. మనము పెరలవైన్లోనే చూసాము, చాలా ఏదైనా మనకి సిస్టమ్ అప్డేట్ అనేసరికి చాలా ముందు ఉంటారు. నైట్ మేలుకొని ఉంటారు, ఒక రోజు 2 రోజులు కూడా మేలుకుంటారు. మళ్ళీ తర్వాత సిస్టమ్ ఏం చేస్తుంది, ఇంకొక అప్డేట్ అంటది. అంటే ఒక 2-3 డేస్ మళ్ళీ టైం స్టార్ట్ అవుతుంది. అలా ఏంటంటే మనం చాలా ముందున్నాం నాకు తెలిసినంత వరకు అయితే మెటావర్స్ అనే ఒక పదంలోనే. సార్ చెప్పండి. అవును సార్ కరెక్టే నిజంగా. ఎందుకంటే మనకి మెటావర్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో
అప్పటి నుంచి మాత్రం మన ఫ్యూచర్ అనేది మనం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. అది మనం తెలుసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అందులో ఏంటి ఏంటి అన్నది కూడా మనకి తెలుసుకోవడానికి చాలా టైం కూడా పడుతుంది. అందుకనే ముందు నుంచే మనకి మెటావర్స్ అనే మనకి అప్డేట్ కూడా ముందుగానే సిస్టమ్ అనేది మనకి ముందుగానే ఇచ్చింది, అది నోటిఫికేషన్ అనేది. మెటావర్స్ లోకి వెళ్ళడం అంటే జరిగిన తర్వాత మన పివిసి మెటా యూటిలైజ్ అవ్వడం ఉంటుంది సార్ తర్వాత ఫ్యూచర్ అయితే. ఈ రోజు దాని ఏంటంటే గ్రోతింగ్ అనేది మనం కొన్ని దాని మైనస్ గ్రోతింగ్ ఉన్నాయని హైలైట్. మనం నెగిటివ్ గా ఆలోచిస్తున్నాము. మనం పాజిటివ్ గా వెళ్ళినాము, టీం వర్క్ చేసుకున్నామంటే మంచిగా ఎర్న్ అవుతుంది సార్ మనకి ఫ్యూచర్ అవును లో సార్, కూడా. అవును టీం ద్వారానే మనం సక్సెస్ అవుతాం. ఒకటి 100%. సెల్ఫ్ గా అయితే కొంచెం లేట్ అవుతుంది. మనం ఓన్లీ పెట్టుబడులు పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది. సార్. మినిమం భాస్కర్ ఒక్కొక్క సార్ వ్యక్తి. మీరు భాస్కర్ చెప్పండి. సార్ మీరు కొన్ని ఎక్స్చేంజ్ల్లో మేబీ కొన్ని ఎక్స్చేంజ్ల్లో చెక్ చేశారంటే సార్, అందులో మెటావర్స్ కి సంబంధించిన కాయిన్స్ అని అంటే అక్కడ పైన మనకి ఏంటంటే స్పాట్ ఇలాగ ఇస్తాడు కదా ట్రేడింగ్ అవును లో, అవును స్పాట్ ఫ్యూచర్ అలా ఇస్తాడు కదా, అలాగే ఫ్యూచర్ న్యూ న్యూ కాయిన్ కింద అలా ఇస్తాడు కదా. అలాగే కొన్ని ఎక్స్చేంజ్లు ఏం చేశారంటే సార్, మెటావర్స్ కి సంబంధించిన కాయిన్స్ అని లిస్ట్ ఇచ్చేసాడు సార్ అందులో కొన్ని. ఓకే. ఇప్పుడు అలాగా గనక మనది మెటావర్స్ కి అలాంటి దానిలో లిస్టెడ్ అయ్యి మనకి అన్ని ఎక్స్చేంజ్ల్లో మెటావర్స్ కి సంబంధించిన ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ అయిందంటే సార్ ఎలా ఉంటదంటే ఆటోమేటిక్ అందరికి తెలిసిపోద్ది సార్. అంటే పివిసి మెటా అనేది మెటావర్స్ కి సంబంధించిన కాయిన్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అది ప్రైజ్ అనేది ఇంకా ఎంతైనా ఉండేవాడి సార్, వాళ్ళు బై చేసుకుని హోల్డ్ చేసి పెట్టుకుంటారు సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా. అవును సార్, అవును సార్. అంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన తర్వాత బయట ఇలా చాలా మందికి తెలిసిన తర్వాత ఎలా ఉంటదంటే సార్, మనం బై చేద్దాం అనుకునేటప్పటికి దాని గ్రోతింగ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది, పెరుగుతూ ఉంటది, తగ్గుతూ ఉంటది. అది హోల్డ్ చేసుకునే పర్సన్స్ చాలా మంది ఎక్కువ శాతం ఉంటారు సార్. అంటే మనలాగా మనం అనుకుంటున్నాం కదా సార్, మనం 10,000 20,000 లక్ష తీసుకోవడం మనం హైలైట్ అని అనుకుంటున్నాం కదా. అలా అందులో ఏంటంటే సార్ అంత కావాలంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు తీసుకొని హోల్డ్ చేసుకునే పర్సన్స్ చాలా మంది ఉంటారు సార్. అలాగా ఇక్కడ ఏంది చిన్న విషయం మనం గమనించాల్సిందంటే, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ ద్వారా మనం ఒక పార్ట్నర్ సార్ కంపెనీలో. అంటే మనకు ఒక షేర్ ఇస్తున్నాడు, కాయిన్స్ అనేది ఒక షేర్ చేస్తున్నాడు మనకి. ఈ కాయిన్స్ తోనే వాళ్ళు లిస్ట్ చేయాల్సి ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంకా కొన్ని సృష్టించరు. 150 కోట్లు ఎన్నో అనుకుంటున్నాము అప్రాక్సిమేట్ గా, అవి మాత్రం మన దగ్గర లిస్ట్ మన దగ్గర ఉండేటివి కాయిన్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ మళ్ళీ 150 కోట్లను తీసుకొచ్చి పెట్టదు. ఇక్కడ మనం ఏంటంటే మనం పార్ట్నర్స్. ఇక్కడ ఎవరి దగ్గర అయితే ఎన్ని కాయిన్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్. ఒక కాయిన్ ఉన్న వాళ్ళు పార్ట్నర్స్ మన కంపెనీలో. కాబట్టి భవిష్యత్తులో 100 కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. కానీ ఈ రోజు రేటు లేదు మనం ఆలోచించాల్సిన అవసరం. ఒక 10 ఏళ్ళు ఆగినామంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇదంతా ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్ మనది 100%. ఈ రోజు పెట్టాలి రేపు తీయాలంటే, రేపు ఈరోజు 10,000 పెడతాం, రేపు 20,000 50,000 తీయాలంటే చాలా కష్టం. ఇట్లాంటి సిస్టమ్స్ లో మన ఫ్యూచర్ కోసమనే మనం ప్లాన్ చేసుకొని ముందరకు వెళ్తా ఉండాలి. ఏదన్నా మనకి అమౌంట్ అనేది కూడా ఎలాంటిది పెట్టాలంటే, ఒక 1,000 రూపాయలు నాకు బడ్డన్ కాదనుకునేదే పెట్టాలి. ఒక 10,000 ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటారు నెలకి, 10,000 రూపాయలు బడ్డన్ కాదు అతనికి. అలాంటి అమౌంట్ పెట్టుకోవాలి. లేదు మనం అప్పులు తీసుకొచ్చి పెట్టేసి అయ్యో నేను పెట్టాను పెరుగుతుంది అనుకున్న చాట్ సిస్టమ్, అట్లా మనం నెగిటివ్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే అమౌంట్ ఉందో, మీకు అవసరం లేదనుకున్నదే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలి. మనకు చాలా మనకి ఏంటంటే ఛానల్స్ వాళ్ళు, మనకు TV9 కానీ చాలా ఛానల్స్ కూడా చెప్తున్నారు, క్రిప్టో పైన ఏదైనా మీకు అవగాహన లేకుంటే మీరు సమ్ అమౌంట్ నెలకు 500 రూపాయలు నేను క్రిప్టో కోసం దాస్తున్నాను, లేదా 1000 రూపాయలు దాస్తున్నాను అంటే దీంతో నాకు అవసరం లేదు, ఫ్యూచర్ మనీ ఒక 3 years 4 years అట్లా ఆ విధమైన అమౌంట్ మనం పెట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది సార్ ఫ్యూచర్ 100% అయితే. ఓకేనా సార్? సార్ కరెక్ట్ సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి కూడా మన రాజ్ సార్ గానీ మన లీడర్స్ అందరూ కూడా చెప్పేది అదే సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టే ఇలాగ మనకి ఇప్పుడు ఏదైనా మన ఎక్స్ట్రా మనీ అనేది ఉంటది కదా సార్, ఆ ఎక్స్ట్రా మనీ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు అని అనుకున్న దాంతో ఇలాంటి ఏమైనా కానీ మనం కొనిపెట్టుకుంటే సార్, దాని మూలన అంత మనకు ప్రాబ్లం ఉండదు సార్. ఎందుకంటే ఫ్యూచర్ ఎంతసేపు ఎన్ని రోజులు మీరు వెయిట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ వరకు మీరు వెయిట్ చేయగలుగుతారు. అది కాకుండా లేదు రేపు పెరుగుద్ది ఎల్లుండి పెరుగుద్ది అని చెప్పేసి ఇంట్రెస్ట్ కి లేకపోతే సంథింగ్ వేరే వాళ్ళ దగ్గర నేను మళ్ళీ ఒక 1 month లో రేట్ ఇస్తాను అలా తీసుకుని వచ్చిన వాళ్ళకి ఏమవుద్దంటే సార్, వాళ్ళు అనుకున్నట్టుగా 1 month లో మళ్ళీ గ్రోతింగ్ ఉండదు, 2 months లో గ్రోతింగ్ ఉండదు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే సార్ నెగిటివ్ అయిపోతారు. అలాగే ఎప్పుడు చేయొద్దు సార్. మన దగ్గర ఇప్పుడు ఉన్న మనీ ఏదైనా సరే ఎక్స్ట్రా మనీ అనేది ఉంటది కదా సార్, ఆ ఎక్స్ట్రా మనీతోనే మనం బై చేసి పెట్టుకోండి, ఒకవేళ చేసి పెట్టుకోవాలనుకున్న పర్సన్స్ మాత్రమే. ఓకే సార్? హలో సార్. సార్ ఇక్కడ
ఆ, హలో సార్ చెప్పండి సార్. వెల్కమ్ నమస్తే సార్ జమాల్ రెడ్డి సార్, వెల్కమ్ వెల్కమ్. నమస్తే 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 సార్. జమ్ముడు టీం తరపు నుంచి అందరికీ శుభోదయం, నమస్కారాలు. ఇందులో ఓకే పివి సార్ సిమెంట్ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నిజంగా ఈరోజు మనము చాలా అదృష్టవంతులమే అని చెప్పుకోవచ్చు. కారణం ఏమంటే చిన్నవారికి కూడా అన్నమాట ఆక్షన్ ఇచ్చింది. బయటికి తీసుకోవడానికి 1, 2, 3, 5 వరకు ఇచ్చిందంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాస్తవంగా నేను ఉదయం నుండి ఒక 12 అకౌంట్లకు బయటికి చేశాను సార్. 1, 2 అలా ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఆనందంగా బయటకు వచ్చేసినాయి అనమాట. రేపు పొద్దున వాళ్ళు స్పీడ్ ఫండింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. లేదులే మా దగ్గర శక్తి లేదులే అలాగే వ్యాలెట్లో పెట్టుకుంటామంటే కూడా రేపు పొద్దున ఏదైనా రేటు వచ్చినప్పుడు అయినా సరే అమ్ముకున్నా కూడా వాళ్ళు ధన్యులు అవుతారని నేను నా స్వయంగా నేను భావిస్తున్నాను సార్. ఇలాగే ప్రతిసారి కూడా నేను ఒక విషయం చెప్తా ఉంటాను. ఇందాక మన భాస్కర్ సార్ కూడా చెప్తున్నాడు, చాలా మంచి విషయాలే. నేను కూడా అప్పుడప్పుడు నాకు ఈ క్రిప్టో మీద అవగాహన లేదు, కానీ ఈ మధ్య ఈ సిస్టమ్ నాకు పరిచయం అయినప్పటి నుండి కూడా నేను కూడా చాలా మందికి ఇదే చెప్తుంటాను. ప్రతి మనిషి జీవితంలో పైకి రావాలంటే ఒక 4 సూత్రాలను పాటించాల్సిందే అని చెప్తాను. మనం సంపాదించే సంపదలో దినకూలి కావచ్చు, నెల కూలి కావచ్చు, సంవత్సరం కూలి కావచ్చు, ఒక 10 రూపాయలు వచ్చేసి అందులో నుండి మన ఖర్చులు పోను కొంచెం ఆర్డీ రూపంగా జమ చేసుకోండి అని చెప్తాను. అది ఫ్యూచర్లో ఎప్పుడు సరే ఉపయోగపడుతుంది. అలాగే వచ్చేసి కొంత మనము గోల్డ్ మీద కూడా నేను ఇన్వెస్ట్ చేయమని కూడా నేను చాలా మందికి సలహా ఇస్తుంటాను. ఎందుకంటే అది కూడా మనకు ఆపదల్లో ఎప్పుడో ఒకసారి అది కూడా ఉపయోగపడుతుంది అనేది నా సలహా. తర్వాత మూడవది ఏమంటే కొంచెం ల్యాండ్ తీసుకునే వారికి ల్యాండ్ రూపంగా కావచ్చు, ఏదైనా స్థల రూపంగా కావచ్చు, ఎట్లా అనుకూలమైతే కానీ అట్లా కొంచెం దాని మీద కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో అది కూడా ఏదో ఒక రోజు కూడా పెరిగి ఇది. అలాగే క్రిప్టోలో కూడా చాలా రకాలు ఉన్నాయని మన గురువులు పెద్దలు మీ అంతా చెప్తా ఉంటే వింటున్నాం. అందులో మనకి ఏ క్రిప్టో అయితే కన్నా బాగుంది, ఏదైతే కన్నా మనసాక్షికి నచ్చిందో దాని మీద కూడా ఫోకస్ పెట్టి ఒక క్రిప్టోని ఎన్నుకొని దాని మీదనే మనం సవాలు చేస్తుంటే ఏదో ఒక రోజు మాత్రం మనం ఖచ్చితంగా ముందుకు పోతారు అనేది నాకు దృఢ నిర్ణయం, దృఢ సంకల్పం అనేది ఉంది సార్. దానికోసం ఈ సిస్టాన్ని నమ్ముకున్నాను. అది ఏం చెప్తానో దాని ప్రకారం ఫాలో అవుతున్నాను. నిన్న కూడా వచ్చేసి స్పీడ్ ఫండింగ్ చేశాను బాగానే. తర్వాత అర్లీ బర్డ్ ఆఫర్ కూడా బాగా చక్కగా చేశాను. మా మిత్రుల సహకారంతో, సహాయంతో, జమ్మడు టీం మిత్రులు మాకందరూ దొరకడం కూడా నిజంగా మా అదృష్టం. చెప్పాలనుకుంటే కృష్ణ యాదవ్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సుబ్బారెడ్డి సార్ కానీ, జయరామ్ సార్ కానీ, మధుసూదన్ ఇలాంటి వాళ్ళంతా నిజంగా మాకు ఏ జన్మలో మేము చేసుకునే పూజాపరమో మాకైతే తెలియదు, కానీ ఒక మంచి మనసున్న మిత్రులు మాకు దొరకడం నిజంగా మేమంతా చాలా హ్యాపీగానే చేసుకుంటూ ప్రతిరోజు సాయంకాలం కూడా ఆఫీస్ ఓపెన్ చేశాం కాబట్టి అందరం కలుస్తున్నాం. ఇంకా కొత్త వారికి వచ్చిన వాళ్ళకి కూడా ఏమిటి ఆఫీస్ అంటే కూడా దాని గురించి కూడా వివరించి చెప్తున్నాము. ధైర్యంగా ముందుకు రండి, మీకు తోచినంత పెట్టుకోండి. అప్పు సప్పులు అనేది వద్దు. ఫస్ట్ మీ శక్తి, మీ స్తోమత 2,000 కానీ 3,000 కానీ మినిమం అంటే ఒక 10,000 పిండి కొద్దీ రొట్టె ఇది ఎంత పెట్టుకుంటే అంత. ఎందుకంటే దీని రుచి ఏమిటిదో మనం చూస్తున్నాం. నేను కూడా ఫస్ట్ టైంలో చాలా బాగానే పెట్టాను సార్. అప్పుడు మెటా 80 రూపాయలు ఉన్నప్పుడు ఒక 50,000 కొన్నాను. తర్వాత ఇది 6 రూపాయలు ఉండేటప్పుడు, 12 రూపాయలు ఉన్నప్పుడు ఇట్లా అంచెలంచెలుగానే కొంటూనే సుమారుగానే అయింది. ఇప్పుడు ఇది తగ్గడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టమేమో అనిపిస్తుంది. ఎవరు ఇప్పుడు ప్రతిసారి మనం పెరగలేదు అంటుంటే ఈ రోజు పేదవానికి కూడా ఒకటి ఉన్నోడు కూడా బయటికి ఇచ్చినాడు అంటే ఆ పేదవాడిని మంచి చేసేదానికేమో అనేది నా మనసాధ్య చెప్తా ఉంది. ఆ ఒక మెటాక్ కూడా వారికి 100 వచ్చాయంటే ఆ 100 కనీసం వాడు స్టాక్ పెట్టుకున్నా కూడా రేపు పొద్దున ఏదైనా రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటే కూడా ఎంతో ఆనందపడతాడని కూడా నేనుగా నా ఆత్మ భావిస్తాను సార్. అది విషయం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సిస్టాన్ని నమ్ముకొని బిఎన్బి అనేది ఖర్చు అవుతుంది, దాన్ని ఖర్చు అవుతుంది అని మనం లెక్క చేసుకుంటే కూడా కాదు. ఇందులో విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, దాన్ని కూడా మనం వింటూ ఉండాల్సింది. మంచి ఉంటుంది, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, చెడు ఉన్న చోట మంచి ఉంటుంది. ప్రతి దాన్ని కూడా మనం వింటూ ఏది మంచిగా ఉంటే కానీ ఆ మార్గంలో నడవడం నా యొక్క ఇది సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జమల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏం లేదు సార్, ఇక్కడ ఏంటంటే నిన్న చూడండి మన కాయిన్ తో సహా అన్ని కాయిన్స్ పెరగడం జరిగింది. అంటే నిన్న ఏం జరుగుతుందంటే క్రిప్టోలో ఎవరికైతే అవగాహన ఉందో, అంటే అవగాహన లేకుండా మనం అడుగు పెట్టొద్దు సార్. గుర్తు పెట్టుకోండి, మనకి ఏదో తెలిసిన గానీ 10,000 20,000 పెట్టొద్దు. 1,000 రూపాయలు ఏదైనా ట్రేడింగ్ చేసుకోవాలి చిన్నగా అనుకుంటే 1,000 రూపాయల నుంచి చేసుకోండి.
మిగతా ఎక్కువ 10,000 5,000 పెట్టుకున్నామంటే మనం దొరికిపోతాం అక్కడ ఏదైతే కాయిన్ ఉందో ఆ కాయిన్ దొరికిపోతాం. ఎన్ని వన్ కాయిన్ సార్ చెప్పారు, నేను 25 రూపాయల కాడ కొన్నాను సార్, 50 రూపాయలు కూడా కొన్నాను, 6 రూపాయల కాడ కొన్నామంటే మనకు అప్పటికి ఇప్పుడు సిస్టమ్ మనకు నేర్పిస్తుంది. పీవీసీ మెటాలోకి వచ్చిన తర్వాతనే క్రిప్టో గురించి మంచి అవగాహన వస్తుంది. కానీ ఇంత ముందు మనకు పీవీసీ మెటా పరిచయం లేనప్పుడు, నాకు కూడా లేదు సార్ అసలు. వాస్తవానికి మనకి 2022 జూన్ 30వ తారీఖు ఆఫ్టర్ అయితేనక ఇక్కడ మన పీవీసీ మెటా కొనాలని 2 గంటల నుంచి కూర్చున్నాను సార్. కూర్చుంటే ఏం జరుగుతుందంటే టైం పోతుంది, రేటు పెరుగుతుంది. ఇక్కడ ఏం చేయాలని అర్థం కాల. మా ఫ్రెండ్ బ్యాంక్ ఎంప్లాయ్, నేను పోయి తమిళనాడులో చెంగలపట్టులోకి వెళ్ళాను. ఇక్కడ నుంచి చెంగలపట్టులో వెళ్ళి కూర్చున్నాము, లాడ్జ్లో కూర్చున్నాము, కొడుతున్నాము కావట్ల. ఏంది అనేది చూస్తే మనకు బిఎన్బి ఛార్జ్ అంటే తెలియదు. అలాంటి సిచ్యువేషన్ అంటే బిఎన్బి ఛార్జ్ తెలియక గ్యాస్ ఫీజు అడుగుతుంది ఏందో అనేసి ఎవరు వీడియో కూడా రిలీజ్ చేయలేదు. ఆ మూమెంట్ లో మనం అర్థం చేసుకొని మళ్ళీ బిఎన్బి ఉండాలంట, దీనికి ఒక చైన్ ఉందంట, ఆ స్టేజ్ నుంచి వచ్చాం సార్. కాబట్టి చిన్నగా మనము స్టెప్ బై స్టెప్ ఎక్కుతాము. తక్కువ ఒక 10 మెట్లు ఎక్కాలనే ఆలోచన అయితే ఎవరు చేయదు క్రిప్టోలో. ఎందుకంటే మనం అక్కడ దొరికిపోతాం. నిన్న 10,000 పెట్టిన వాళ్ళు 5,000 ప్రాఫిట్ తీస్తున్నారు, వాళ్ళకి అవగాహన ఉండే వాళ్ళు. లేదు మనకు అవగాహన లేదంటే మనం పైకి పోయేటప్పుడు కొంటాము, సర్రం కింద పడిపోయి ఉంటది. నిన్నంతా పెరిగిపోయి పొద్దున కల్లా మళ్ళీ సమానంగా వచ్చేసినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఆలోచన ఉంటే చిన్న అమౌంట్ లో ట్రేడింగ్ చేసుకోండి, కానీ పెద్ద పెద్ద అమౌంట్ లతో ట్రేడింగ్ చేయొద్దు అని నా సలహా సార్. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నాం, ఇప్పుడు ప్రజెంట్ నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ లోపాలు కానీ తప్పులు కానీ ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటూ వెళ్ళినామంటే మంచిగా, ఇప్పుడు మనం ఏదైనా బొమ్మను తయారు చేయాలంటే ఒక్కొక్కటిగానే చేస్తారు, అన్ని ఒకేసారి చేస్తే చెడిపోతుంది. కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ నీట్ గా నేర్చుకున్నాం. ఏదైనా తప్పులు ఉన్నా గానీ మనం సరి చేసుకుంటే సిస్టమ్ అయితే సరి చేస్తూ వస్తుంది. మనకి ప్రతిదీ కూడా మన కోసం సార్ చెప్పినట్టు 1 పీవీసీ మెటా అంటే నా దగ్గర ఒక యూఎస్డి కూడా లోపల ఉండకూడదు. 1 to 5 ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ యూఎస్డి నేను డీపీతో ఏదైతే ఇచ్చానో, లేదా మీరు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ఆ రోజు, కాబట్టి మీ దగ్గర 5 ఉన్నాయంటే ఓన్లీ 5 ఉన్నా కానీ బయటకు పెట్టుకోండి. నేను దానికి సంబంధించిన పీవీసీ మెటా ఇస్తున్నాను, దీన్ని తీసుకెళ్లి మీరు సీడ్ ఫండింగ్ చేసుకోండి. మీకు అదే సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి మనము 6,000 రూపాయలు బిఎన్బి ఒక 500, మిగతా 5,500 పెట్టిన తర్వాత మనకేం చేశారు, 30 40 సరే 50 వచ్చాయి అనుకోండి. 50 కలిపి మనకు 25 అంటే 50% ఇచ్చారు, అంటే 25, మొత్తం కలిపి 75. 2.5 సంవత్సరం ఇదే యూఎస్డి బయటకు వస్తే మనకి ఈ రోజు ఎంత వాల్యూ ఉంది. కాబట్టి పీవీసీ మెటా అనేది ఒక సిస్టానికి మనకు సీడ్ ఫండింగ్ ఒక కన్ను లాంటిది, టోకెన్ ఫార్మింగ్ ఒక కన్ను లాంటిది సార్. ఇవన్నీ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. అదే సీడ్ ఫండింగ్ మనం 6,000 పెట్టిన వాళ్ళకు ఒక 50 40 ఉన్నాయి. వాళ్ళకి ఏమి ఇచ్చారు, ఒక్కొక్కటి పెట్టుకోవడానికి ఇచ్చారు. ఈ రోజు అదే ఏం చేసేది సిస్టమ్ 100 నుంచి 500 వీళ్ళకి ఇచ్చారు. అంటే కొంతమందికి అక్కడ నెగిటివ్, నేను 6,000 పెట్టాను, జస్ట్ ఒక 50 60 నా దగ్గర ఉన్నాయి, ఈ రోజు నాకు విత్డ్రాకు అవకాశం ఇవ్వలేదు సార్, సిస్టమ్ చాలా బ్యాడ్ అని అట్లా ఆలోచిస్తారు. కానీ ఈ అవకాశం ఉందని వాళ్ళకి గ్రహించలేకున్నారు. 1,000 రూపాయలు పెట్టుకుంటే మనకు 1000 పీవీసీ మెటా వస్తున్నాయి, దానిలో ఫండింగ్ చేసుకోవడం వల్ల మనం ఇవి కూడా రిలీజ్ అవుతాయని ఆలోచన చేయట్లా. కాబట్టి ప్రతి ఒక్కరు మనం సిస్టమ్ దగ్గరికి వెళ్ళి సిస్టమ్ లోపల మనం చూసుకొని వెళ్తున్నారు సార్. ఆ రోజు పెట్టాను ఈ రోజు పెట్టలేను నేను అనుకుంటే కాదు, కొంచెం పెట్టినామంటే దాని అమౌంట్ అనేది దీని రూపంలో డబుల్ త్రిబుల్, మనం 5,000 పెట్టింటాం 6,000 పెట్టింటాం, దానికి సమానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా మనం గ్రహించుకొని ముందరకు వెళ్తే మంచిగా ఉంటుంది సార్. సిస్టమ్ తో పాటు మనం కూడా మంచిగా ఎర్న్ చేసుకుంటాం. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచి సలహాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇట్స్ గ్రేట్. ఇంకా ఇప్పటిదాకా వెళ్ళకపోయాను, జస్ట్ ఈ రోజు ఇప్పుడే ఎంటర్ అయ్యాను, చాయ్ తాగుతున్నా, చాయ్ పెట్టాను. సో డియర్ పార్ట్నర్స్, ఇదంతా మనం ఏదైతే విత్డ్రా ఉందో యాక్చువల్లీ విత్డ్రా కాదు, మనం అనుకుంటున్నాం కానీ విత్డ్రా కాదు. సిస్టమ్ యొక్క సిస్టమేటిక్ ఇది కాదు. ఇది మనం కోరుకున్నాం కనుక ఇలా ఇస్తుంది తప్ప, అంటే మనం కోరుకున్నాం కనుక ఈ విధంగా ఇస్తుంది తప్ప యాక్చువల్లీ ఇది సిస్టమ్ ఆలోచన విధానం కాదు ఇది. ఒక 2-3 నిమిషాలు మాట్లాడండి సార్, ఏమైనా నేను చాయ్ తాగి. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఇంకా ఇందాక ఎంఎస్ రావు సార్, ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, వెల్కమ్ సార్ ఎంఎస్ రావు సార్, రేపల్లె.
సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. భాస్కర్ సార్ ఏ ఊరు సార్? ఆయన నేటివ్ ప్లేస్ చెప్పడం లేదు, సార్ మాట్లాడుతున్నారు. మాది నంద్యాల, కోలకుంట్ల, ఆలగడ్డ సరౌండింగ్ సార్, అయ్యా జమ్మనోడు మాకు సరౌండింగ్. మాకు దగ్గర కలుద్దాం సార్, బాబు, మా కలుద్దాం. దగ్గర ఈ వీక్ కొంచెం ఏంటంటే నాకు నీళ్లు కడుతున్నాను పొలానికి, కందికి కట్టేది అయిపోయింది, దొన్నకి వేసినాను. ఈ అయితే మా 2-3 days లో కంప్లీట్ అవుతుంది. నేను కలుస్తా సార్ జమ్మలమడుగులు, మిమ్మల్ని మా ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. అయితే మా ఊరికి చాలా దగ్గరలో ఉన్నావు అనమాట. ఈ సరౌండింగ్ మొత్తం తిరుగుతూ ఉంటాను సార్, మొత్తం బనియాంపల్లె, కోవిలకుంట జమ్మలమడుగు, కోవెలకుంట్ల, నంద్యాల, ఆలగడ్డ, జమ్మలమడుగు. అట్లాగా సార్? నేటివ్ ప్లేస్ ఏది అని అడుగుతున్నాను నేను. నేనుండేది నంద్యాల ఉంటాను సార్, నూనెపల్లిలో ఉంటాను. నేను ఈ ఏరియాస్ మొత్తం నంద్యాల కవర్ చేస్తుంటాను. నంద్యాల నూనెపల్లిలో ఉంటారా సార్? నూనెపల్లి సార్, నంద్యాల. ఎస్ సార్, ఎస్ నూనెపల్లి అంటే మాకు రైతునగర్ మేనమామ గారు ఉన్నారు సార్, నేను వస్తా ఎస్ ఉంటాను సార్, అక్కడికి. ఎస్ సార్. అదే 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 అంటే నేను ఒక చోట ఉన్నాను. అది పొద్దున అవునులేండి బయలుదేరినామంటే ఎక్కడంటే ఇక్కడ ఉంటాము అట్లా. నేను సంతోషం. మొన్ననే అనుకున్నాను మిమ్మల్ని కలుద్దామని. ఏంటంటే ఆ రోజు కందికి వాటర్ వేసినాను. నేను అదే సార్, రాజు సార్ కూడా చెప్పాను, వీక్ కొంచెం కష్టంగా ఉంటుంది సార్, ఎస్ ఏదైనా ఎస్ మాట్లాడాలని. అట్లా. ఓకే ఓకే, ఓకేనా మంచి సార్? సార్. కలుస్తాను సార్, మిమ్మల్ని రండి కలుస్తాను. ఓకే, రండి సార్, తప్పకుండా సార్. జమ్మోడుకు థ్యాంక్ యూ రండి. సార్, థ్యాంక్ యూ. నల్లబాబు. ఓకే, వెల్కమ్ సార్. నల్లబాబు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడాలంటే రండి సార్, వెల్కమ్. భాస్కర్ సార్, మీకు ఈయన తెలుసా? భూషణ్ సార్. భాస్కర్ సార్. సార్ నాకు లోకల్ పరిచయాలు ఎక్కువ లేదు సార్, నాకు ఆల్ ఓవర్ స్టేట్స్ పరిచయాలు. అవునా సార్? ఓకే ఓకే. నేను BR9 యూట్యూబ్ ఛానల్ సార్ నాది. నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా సార్, ఎస్ సార్, BR9 రాయల్ ఛానల్. ఓకే, లోకల్ కదా సార్ అది? సార్ లోకల్ ఛానల్ కదా అది? లోకల్ ఛానల్. 3,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 3,500 అనుకుంటా. BR9 రాయల్ ఛానల్. ఓకే ఓకే, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. రాజు సార్, వెల్కమ్. మీరు ఇందాక ఏదో చెప్తే మన మెంబర్స్ వచ్చాక రిలీజ్ చేద్దాం అని చెప్పేసి ఆగిపోయారు. ఏంటా అని అదే అంత పెద్ద అదేం లేదు. అదే అదే అదే, ఏదైనా సరే మీ దగ్గర నుంచి వచ్చింది ఏదైనా కానీ మాకు అప్డేట్ బాగుంటుంది సార్. అట్లా అందరికి తెలిసిందే అట్లా. సో వెల్కమ్ అందరికి, నమస్తే. సో నో ప్రాబ్లం సార్. సో అందరికి నమస్తే. ఎవరో మైక్ అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడండి సార్. మీరేనా? ఓకే ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. సో అందరికి నమస్తే, వెల్కమ్. ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది పీవీసీ మీట్ అనేది బై చేయడం జరిగింది కదా. చాలా మంది అంటే చాలా మంది పీవీసీ మీట్ బై చేశారు. నేనేమో చెప్తానా మర్చిపోయాను. ఇందాక మనకి ఎక్స్చేంజ్ గురించి కొద్దిగా ఓకే ఓకే, దాని గురించి ఓకే 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 ఓకే, అది ఓకే, అది ఓకే, మాట్లాడదు అట్లయితే ఇప్పుడు గుర్తొచ్చింది. సరే, సో అది మాట్లాడదు, నో ప్రాబ్లం. ఎనీవే డియర్ పార్ట్నర్స్, అది ఎవరైతే ఓకే, సో వేరే వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడదాం వాళ్ళతో. సో అందరికి నమస్తే. సో డోంట్ వరీ, కొత్త వాళ్ళు మరి మీరు ఎక్కువగా చాలా ఎంత వీలైతే అంత మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. డోంట్ వరీ, అలా ఇక్కడ మాటలు జరుగుతూ ఉంటాయి కదా, వీటిని మీరు మైండ్ లోకి తీసుకోవద్దండి, నా ఇంటెన్షన్ అంతే. మన వీరాంజనేయులు సార్ కొన్ని ఫోటోలు కూడా పంపించారు, కానీ లాస్ట్ లో షేర్ చేద్దాం సార్. ఇప్పుడు చూస్తున్నాను, సో అది లాస్ట్ లో షేర్ చేద్దాం. మరి ఇంత ముందు నేను స్టార్ట్ అయ్యే ముందు చూస్తుంటే ఇప్పటిదాకా నేను షేర్ చేసేవాడిని. సో నో ప్రాబ్లం. సో ఈ రోజు కూడా యూఎస్డిటీలు అయిపోయాయి అనమాట ఈవినింగ్. అందుకే మరి వేరే వాళ్ళని అడిగి తీసుకోవడం జరిగింది, దాని గురించి అనమాట. ఫైనల్లీ మళ్ళీ $22 తక్కువ పడినాయి.
సో డాలర్లు ఒక్కోసారి దొరకట్లేదు, సరిపోవట్లేదు అట్లా అనమాట. అందుకని సో ఈ విధంగా బై చేస్తున్నట్టు చాలా చాలా గ్రేట్. ఎందుకంటే మనము కొంతవరకు ఈ 25,000 అనేది చాలా తక్కువ అనుకున్నాం, కానీ మన కొత్త వాళ్ళని ఆలోచిస్తే వాళ్ళకి ఆ కంపౌండింగ్ కూడా జరుగుతుంది కదా సార్. 25,000 అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా 1,000తో చేశారనుకోండి, వాళ్ళకి 25,000 కావాలంటే ఎన్ని రోజులు కావాలి? చాలా రోజులు అవుతుంది కదా సార్, చాలా రోజులు అవుతా లేదా? సో అదే దాన్ని కంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా చాలా రోజులు పడుతుంది, అవునా కదా సార్? అవును సార్. సో అది తక్కువేం కాదు, మనం అనుకున్నాం కానీ తక్కువ అని చెప్పేసి తక్కువేం కాదు. సో బెటర్. అయితే ఇక విత్డ్రావల్ విషయానికి వస్తే, సిస్టమ్ యొక్క విత్డ్రావల్ ఇవి కావు. మనం మొన్న నుంచి మీకు నేను అదే చెబుదాం అనుకుంటున్నాను. అందరూ అంటే కొద్దిగా అందరి ఇంటెన్షన్ బయటకు రావాలన్న ఆలోచనతో నేను కొద్దిగా అంతా అదేంటే ఫ్రీడమ్ వదిలేశాను. మీరు మాట్లాడుతున్నా కూడా నో ప్రాబ్లం, మాట్లాడండి, వాళ్ళు మాట్లాడి కూడా కరెక్టే కదా అన్న ఆలోచనతో మీకు మాట్లాడడానికి అవకాశం కూడా జరిగింది. నో ప్రాబ్లం, ఇప్పుడు కూడా మాట్లాడచ్చట్లేం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మరి 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్ మనం వెయిట్ చేయబట్టి, ఇంకెప్పుడు అనేది కూడా మీరు అనొచ్చు, అట్లా కూడా అనొచ్చు. సో బట్ ఇక్కడ సిస్టమ్ ఇంటెన్షన్ ఏంటంటే కమ్యూనిటీ పెరిగితే బాగుండు అనేది సిస్టమ్ ఇంటెన్షన్ అనమాట. సో దానివల్ల సిస్టమ్ కొద్దిగా యాక్చువల్లీ ఇప్పుడు విత్డ్రా అనే పొజిషన్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ మీరు ఈరోజు చూసారో లేదో, నిజంగా మీరు గ్రహించినట్టయితే ఎప్పుడైతే లైవ్ విత్డ్రాల్ చార్జ్ చేశారో, లైవ్ విత్డ్రాల్ అంటే ఏంటి సార్? మీరు ఇప్పుడు విత్డ్రాల్ పెట్టారు, 10 నిమిషాల తర్వాత వస్తుంది, 5 నిమిషాల తర్వాత విత్డ్రాల్ పెట్టారు, మళ్ళీ పెడుతున్నారు, మళ్ళీ వస్తుంది. అట్లా నేను 35 నేను ఒక్కనే పెట్టాను అంటే అంత స్మూత్ గా అవుతుంది, ఏ బిఎన్బి కట్ అవ్వట్లేదు. సో ఏ యొక్క ప్రాబ్లం లేకుండా వితౌట్ అంటే ఫాస్ట్ గా నువ్వు 2-3 మొబైల్ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఇంకో ఐడి ఓపెన్ చేసి ఇంకో ఐడి ఓపెన్ చేసి ఇంకో ఇలా మనకు వస్తుంది. అలా విత్డ్రాల్ బయటకు వచ్చే సమయంలో మీరు చూసారా లేదో, ఫ్లక్చుయేషన్ అనేది ఎలా జరిగిందో చూసారా సార్? ఒకేసారి పెద్ద కైండ్ రెడ్ కలర్ డౌన్ లోకి వచ్చేసింది, చూసారు అందరూ? సార్ చూసాం. ఎస్. సో ఆ టైంలో నేను మళ్ళీ పీవీస్ బై చేశాను, మా టీం కూడా, మన వాళ్ళు కూడా పీవీస్ మీద బై చేస్తారు. అప్పుడే నేను వీటి విత్డ్రాల్ కొడుతున్నాను, నేను జాబ్ చేస్తున్నాను, తర్వాత ఇక్కడ మళ్ళీ నేను పీవీస్ బై చేస్తున్నాను, వీళ్ళకు డాలర్స్ కావాలి. చూడండి ఎట్లా ఉందో. అంటే నాకు ఒక 1 అవర్ మైండ్ పని చేయాలి, అంటే ఇటు అటు అని చెప్పేసి. అంటే 2 డివైస్ ఉన్నాయి, ఒకటి సిస్టమ్ లో ఆన్ చేస్తాను కనుక కొంచెం సరిపోయింది, లేకపోతే హెడేక్ అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ విత్డ్రావల్ అనేది ఇది మనకి ఎయిర్ డ్రాప్స్ లాంటిది అనుకోవాలి మనం, చెప్పాలంటే నన్ను అడిగితే. ఇదేంటి సార్ విత్డ్రావల్ అంటే? మనం అనుకుంటున్నాం కదా, ఇక్కడ మనకు సార్ 4 వస్తుంది, 5 వస్తుంది, 3 వస్తుంది అని చెప్పి కొంతమంది మీరు అంటుంటారు కదా. అది సిస్టమ్ మనకి ఇవ్వట్లేదు, మనకు సిస్టమ్ యొక్క మైండ్ సెట్ తో ఇవ్వట్లేదు, మన మైండ్ సెట్ తో ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎక్స్చేంజ్ లోకి ఏమన్నా వెళ్ళాలి, ఎక్స్చేంజ్ ద్వారా విత్డ్రాల్ ఇవ్వాలి, లెక్క ప్రకారం ఎక్స్చేంజ్ ద్వారా విత్డ్రాల్ ఇస్తే అది దాని కథ వేరు ఉంటుంది. మీకు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, నేను కొన్ని సిస్టాల్లో చేస్తా ఉన్నాను చెప్తాను మీకు. ఆ సిస్టంలో విత్డ్రాల్ పెడితే దగ్గర సో ఆ టైంలో నేను అక్కడ విత్డ్రాల్ పెట్టినా లేకపోతే వాళ్ళ సొంత ఎక్స్చేంజ్లో బై చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. మనం ఇప్పుడు ఇంటర్నల్లీ P2P ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం కదా, P2P. సో ఎంత బిఎన్బి పడుతుంది సార్? మనం దాన్ని లెక్కించుకోవాల్సిన పని లేదు, అంత బిఎన్బి ఛార్జ్ పడుతుంది. అంటే చాలా తక్కువ పడుతుంది మనకి ఆ ఛార్జ్ అనేది. బట్ కొన్ని సిస్టాల్లో దగ్గర 200 రూపాయలు చెప్తే 200 రూపాయలకు సంబంధించిన ఛార్జ్ కట్ అవుతుంది సార్. అది బిఎన్బి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకోటి కావచ్చు. సార్ సార్ చెప్పండి. కొన్నిట్లకైతే 600 కూడా కట్ అవుతున్నాయి సార్. ఎలా అంటే ఈథీరియం బేస్ కి సంబంధించినవి ఉంటాయి చూసారా, వాళ్ళకైతే
$600 అంటే $6 వర్త్ $6.5 వర్త్ కట్ అవుతున్నాయి సార్. అలా అవును, అది ఒకటి. తర్వాత సో మనం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు జరిగేది ఏదైతే తరుణం ఉందో, మనకు ఎక్స్చేంజ్లోకి వెళ్ళలేదు వీళ్ళు, ఇంకా ఎక్స్చేంజ్లోకి వెళ్తారు వీళ్ళు, ఎక్స్చేంజ్లోకి వెళ్తారు త్వరలో అంటే అంత 1 month 2 months అనుకోని కాదు, 2-3 రోజులు కాదు, వెళ్తారు. అదొకటి. ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే, బేస్డ్ ఆన్ ఇన్పుట్ అవుట్పుట్ మీదనే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఏమవుతుందంటే, ఒకసారి మనందరము అలా స్మూత్ గా అయినప్పుడు మనం టక 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 బయటకు తీస్తుంటే, సో దాని యొక్క వాల్యూ అనేది టక 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 పడిపోతుంది. సో అందుకే వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ విత్డ్రాల్ ఇప్పుడు కాదు, బట్ మనం కోరుకున్నది అనమాట. అంటే మనం రిక్వెస్ట్ చేసి లేదా మెయిల్ పంపించి గత 6 నెలలుగా మాటల యుద్ధం నడుస్తుందా మీకు, అందుకే నేను చెప్పలేదు మధ్య మధ్యలో కొన్ని ముఖ్య విషయాలు మాత్రం మీకు ఇక్కడ చెప్పేవాళ్ళము. సో అప్పుడప్పుడు నేను 2-3 లీడర్తో షేర్ చేసుకున్నాను, సార్ ఇది సిస్టమ్ ఇంటెన్షన్ కాదు అని కూడా చెప్పాను నేను ఆల్రెడీ. సార్ ఇలా జరిగింది అంటే ఇది సిస్టమ్ ఇంటెన్షన్ కాదు, ఇది మన వాళ్ళు మన లీడర్స్ కోరుకున్నది, దాన్ని బట్టి కొద్దిగా చేంజెస్ రావడం జరుగుతుందని చెప్పాను. ఓకే, మీరు చూడండి ఈ మధ్య అప్డేట్ చూస్తే అవి మనకు చిన్న చిన్న అప్డేట్లుగా కనబడుతుంది, చిన్న అప్డేట్లుగా కనబడతాయి, కానీ అవి చాలా బిగ్ అప్డేట్స్. మీరు చూసారో లేదో, 25,000 చేసింది, లాక్ చేసింది. సో మీకు తెలుసా 25,000 చాలా, అది టోకెన్ ఫార్మింగ్ లో చాలా మందికి 25,000 ఎప్పుడూ అయిపోయినాయి. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి సార్. అదర్ ఫార్మింగ్ చేయాలంటే ఈ వ్యాలెట్ నుంచి వెళ్ళి రిలీజ్ అవుతున్న దాన్ని ఇంకో వ్యాలెట్ చేసి, సో ఆల్రెడీ దీని కింద ఆల్రెడీ ఈ ఐడికి 25,000 ఏదైతే అయిపోయిందో, 25,000 USDT ఏదైతే అయిపోయిందో లిమిట్, దీనికి 5 ఉన్నా 10 ఉన్నా 20 ఉన్నా 30 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా, సో అది 20%తో యథావిధిగా నడుస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ తినకి ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఐడికి 25,000 చేశాడు కనుక తనకి రిలీజింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే డైలీ రిలీజింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీడే $5 అయితే తీయరాదు, ఎవ్రీడే $10 అయితే మనం తీయరాదు. 3 రోజులకు ఒకసారో 4 రోజులకు ఒకసారో ఒక $5 తీయగలుగుతాడు. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? అదర్ ఫార్మింగ్ చేయాలా, లేదా ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది, ఆ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు కింద ఎన్నున్నాయో దాన్ని వదిలేసి ఇప్పుడు దీనికి అటాచ్మెంట్ చేశాడు. ఏది మనమేమో మన కింద ఉన్న 5-10 ఐడీలను మనము ఈ ఐడికే ఇచ్చుకున్నాం, అది రిఫరల్. ఇప్పుడు నీకు ఇది ఫుల్ అయిపోయింది, ఆ కింది నీవే అయితే పర్లేదు, ఇంకొక దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదా దాని కింద ఇంకోటి చేయొచ్చు. అది ఒకవేళ సిచ్యువేషన్ అలా లేకపోయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రెష్గా నువ్వు 3 ఐడీలు చేయాలి సార్. మళ్ళీ ఫ్రెష్గా 3 ఐడీలు అంటే ఒక ఐడిని మెయిన్ వ్యాలెట్ చేసుకోవాల్సి వస్తుంది, దానికి ఇంకొక 2 వ్యాలెట్లు ఈ రిఫర్ ఇచ్చి నువ్వు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సో అక్కడ ఒకే వ్యక్తి ద్వారా 3 వ్యాలెట్లు పెరగడం జరిగింది. ఒకే వ్యక్తి ద్వారా, ఒక యూజర్ ఫుల్ అయితే, ఒక వ్యక్తి కాదు, ఒక యూజర్, ఒక వ్యక్తి దగ్గర చాలా ఉన్నాయి. సో ఒక వ్యక్తి దగ్గర ఫుల్ అయితే తను 3 వ్యాలెట్ క్రియేట్ చేయాలి. సో కొంతమంది అయితే ఒకే వ్యాలెట్ రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఒకే వ్యాలెట్ ఇప్పటివరకు ఒకే వ్యాలెట్ రన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా 25,000 అయిపోయింది. సో అతను కూడా ఏం చేయాలి? ఇప్పుడు 3 వ్యాలెట్లు చేయాలి ఇప్పుడు. సో దీనికే ఇస్తేనేమో కుదరదు, చేయరాదు, ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోరాదు. సో అలా 3 వ్యాలెట్లు అనేది ప్లేస్ అవుతాయి. గ్రహించారు ఎప్పుడైనా? చాలా చిన్న అప్డేట్ కదా, చాలా చిన్న అప్డేట్ అనుకుంటాం మనం దాని గురించి. బట్ సిస్టమ్ ఎంత డీప్గా ఆలోచించిందో. సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ 25,000కి
అయ్యేదాకా నీకు ఎంతమంది కింద రిఫర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ అన్ని ఐడీలు ఆ ఐడీలు మొత్తం 1000 days రన్ అవుతాయి కింది. సో తనకేమో రిలీజ్ అవుతూనే ఉంటుంది ఇది మెయిన్ ఐడి. సో దీన్ని తీసుకెళ్లి అదర్ ఫార్మింగ్ చేస్తూ ఇలా చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఐడీస్ పెరుగుతాయి, యూటిలైజ్ పెరుగుతుంది, పీవీసీ మీటర్ యూటిలైజ్ కూడా పెరుగుతుంది. అట్లీస్ట్ నువ్వు దాన్ని కమ్స్ కమ్ మూవింగ్ చేయాలా. లేకపోతే ఏమవుతుంది, దాన్ని మూవ్ చేయక నువ్వు అలాగే ఉంచుకుంటే రేపు పొద్దున ఏమో ఎర్లీ బర్డ్ ఆఫర్, ఇది ఆఫర్ మాత్రం నేను ఇచ్చానని చెప్పేసి సో ఎనీ ఐడి 20% అన్నాడు అనుకో, సో అప్పుడు కూడా మనం ఏం చేయలేం కదా. సో మరి వీళ్ళు ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి కదా. ఇక్కడ ఎక్స్చేంజ్లోకి వెళ్లే ముందు మన గురించి ఆలోచించే సిస్టమ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన సిస్టమ్ ఫ్రీ కాయిన్స్ ఇవ్వదు, ఎయిర్ డ్రాప్స్ ఇవ్వకుండా. సో ఈ విధమైన ఆలోచన చేసింది అనమాట. ఎర్లీ బర్డ్ అని, లేకపోతే క్రైటీరియా అని, లేకపోతే సీడ్ ఫండింగ్, టోకెన్ స్టేకింగ్ అని, రిఫరల్ ఇన్కమ్ అని. సో ఈ విధమైన ఒక ఇవి నడుపుకుంటూ వస్తుంది. ఇలా ఇన్ బిట్వీన్ మనం క్రిప్టోని అర్థం చేసుకోకుండా ఇలా తగ్గిపోయింది, అలా తగ్గిపోయింది, ఇది ఏంటో ఏం కథనో సంథింగ్ అని చెప్పి మనం ఇవన్నీ మనం అనుకుంటున్నాం. కానీ సిస్టమ్ ఇంటెన్షన్ అనేది డిఫరెంట్ అనమాట. దానికి అది ఎవరికి మనకు అర్థం కాదు అని చెప్పడు. పూర్తిగా ఎప్పటికీ మనకు నోటిఫికేషన్ ఇవ్వడు, ఒకరితో డిస్కస్ కూడా చేయడు. సో దీనివల్ల మనము వర్రీ అవుతున్నాం అనమాట. ఇక్కడ పబ్లిక్ అంతా ఆగమాగం అవుతుంది అనమాట. ఆగమాగం అంటే ఏంటంటే దీనికి తోడు చాలా 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 కొత్త ప్లాన్లు వస్తున్నాయి. చాలా కొత్త ప్లాన్లు వస్తున్నాయి, వచ్చి ఇలా చార్జ్ చేస్తున్నా రేపు డబ్బులు వస్తున్నాయి. అవి న్యూస్ మనం పరిచయం అవుతున్నాం. బట్ ఎన్ని రోజులు నిలబడుతుంది ఏం కొత్త తెలియదు, బట్ అయినా కూడా డబ్బులు వస్తున్నాయి కదా అని ఒక మనకి ఈ సిస్టంలో ఎన్ని రోజుల నుంచి ఉన్నాను అని బాధ కలుగుతుంది అనమాట. బట్ ఏది ఏమైనా అవన్నీ తెలిసిన విషయాలు ఈ సిస్టానికి నథింగ్ అనమాట. అవన్నీ ఏ సిస్టమ్ వచ్చినా ఏమొచ్చినా, ఎలాంటి సిస్టమ్ వచ్చినా, నీకు ఈ రోజు స్టార్ట్ చేసి రేపటి నుంచి ఇజల ఇన్కమ్ చార్జ్ చేసినా కూడా మన సిస్టానికి అది నథింగ్. సో ఎవరైతే పట్టుకొని, నేను మీకు చూపించాను కరెక్ట్ గా, ఎవరైతే కరెక్ట్ గా దీన్ని నమ్మి పట్టుకొని పేషెన్స్ తో ఉంటే వాళ్ళకే దీని యొక్క ప్రతిఫలం అంతా సార్. సో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అంటే నా ఊహాగానం, ఆ ప్రతిఫలాలు అందించే సమయానికి చాలా మంది పక్కకు తప్పుకుంటారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే నా ఒక ఇంటెన్షన్. ఎందుకంటే ఇవన్నీ మీకు నేను 3 రోజుల నుంచి వెళ్ళి డిఫరెంట్ గా మాట్లాడుతున్నట్టు అనిపించుంటుంది మీకు, నాకు అనిపించాలి నాకు తెలిసి. సో మనము మాటలన్నీ వింటూ మనము మన సీడ్ ఫండింగ్, మన టోకెన్ ఫార్మింగ్, మన ఎర్లీ బర్డ్ నంబర్ 1 ఎర్లీ బర్డ్ ని కూడా ఎవరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవట్లేదు నాకు అనిపిస్తుంది. అట్లా చేసుకుంటారు కావచ్చు, తెలియదు, ఎందుకంటే అందరూ ఓపెన్ పవర్ కదా, నో ప్రాబ్లం, అట్లా చేసుకుంటే మంచిదే. బట్ చేసుకోని వాళ్ళ సంగతి ఏంటి? ఎవరైతే చేసుకుంటున్నారో మేబీ సీడ్ ఫండింగ్, టోకెన్ స్టేకింగ్ ఆపి సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ కంటిన్యూ చేయొచ్చు, లేదా ఎర్లీ బర్డ్ ఆపచ్చు, ఏదో ఒకటి సంథింగ్ జరుగుతుంది. జరిపి ఆపి అప్పుడు ఫ్రెష్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళంతా ఎవరైతే అప్పటిదాకా నిలబడి ఉంటారో వాళ్ళు ఫ్రెష్ పార్ట్నర్స్. సో ఇదంతా March 24 వరకు జరుగుతుంది. మాట్లాడిందంతా March 24 నుంచి వెళ్ళి మనకి కొంచెం చాలా చేంజెస్ అనేది కనబడుతుంది సార్. March 24 వరకు కొద్దిగా ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అందుకని మీరు పార్ట్నర్స్ విత్డ్రాల్ ఏంటి, అదేంటి, ఇదేంటి, వీటి మీద ఫోకస్ చేయకండి. నెసెసరీ అయితేనే విత్డ్రాల్ తీసుకోండి, మీ ఇష్టం. విత్డ్రాల్ నెసెసరీ అయితేనే తీసుకోండి. చూడండి, మళ్ళీ పెట్టే వ్యక్తి అయితే విత్డ్రాల్ తీయడు. నేను మీకు ఒక 4-5-3 ఐడీలు చూపించాం అనుకుంటాను నేను, నాకు తెలిసి. మళ్ళీ ఇన్వెస్ట్ చేసే వ్యక్తి, రీఫార్మింగ్ చేసుకునే వ్యక్తి, రీసీడ్ ఫండింగ్ చేసుకునే వ్యక్తి అయితే తీయడు. తీస్తే మళ్ళీ లాభం ఏముంది అందులో? సో జస్ట్ నీకు బిఎన్బి యూటిలిటీ కోసం తీసుకోవచ్చు, అంతే తప్ప ఇందులో సంపాదన అవుతుందా సార్?
ఇప్పుడు మనము ఈ యొక్క ఏదైతే ఇప్పుడు విత్డ్రాల్ అనేది మనం చేస్తున్నామో ఓకే అవుతుంది, అది కూడా అట్లా అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే ఎప్పుడు అవుతుంది అంటే ఈ రోజున ఉన్న వాల్యూ ప్రకారం నువ్వు బయట తీసుకుంటున్నావు. ఎంత వచ్చింది సార్ ఈరోజు? 596 98 ఈరోజు 586 సార్, 586. 586. ఓకే చూడండి, ఇక్కడ మీరు ఆలోచించుకోండి. 586 అంటే ఈ రోజున్న వాల్యూ ప్రకారం అది చాలా తక్కువ. మీకు $1 ఖర్చు చేస్తుంది దానికి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దాన్ని నువ్వు ఖర్చు చేసావనుకో, నన్ను అడిగితే ఖచ్చితంగా మన లాసే. ఎవరైతే ఇప్పుడు అది బయటకు వచ్చింది, ఓకే దాన్ని నువ్వు దేనికి యూటిలైజ్ చేసుకున్నావు అంటే నాకు తెలిసి, అంటే నా ఇంటెన్షన్ అలా అని చెప్పేసి మీరు చేయొద్దని చెప్పట్లేదు నేను. ఎవరిష్టం వాళ్ళది, అది మీ యొక్క మనీ. నువ్వు దాన్ని వేరే వాటికి యూటిలైజ్ చేస్తే ఏమవుతుందంటే నువ్వు లాస్ అయినట్టు నాకు తెలిసి. మీరు ఒకవేళ దాన్ని మీరు నిలబెట్టుకుంటే, అంటే ఆ యొక్క క్రిప్టోని మీరు ఉంచుకుంటే, అంటే దాన్ని అలాగే ఖర్చు పెట్టకుండా మీరు ఉంచుకుంటే, ఎగ్జాంపుల్ ఈ రోజున బయటకు వచ్చింది ₹1 అనుకోండి, అది ఈ రోజున బయటకు వచ్చింది ₹1 అంటే 0.82 సంథింగ్, అంటే నేను అట్లా రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, తక్కువ ఎక్కువ ఉంటాయి చూసి పెట్టండి. ₹1 బయటకు వచ్చింది, లోపల బయట సేమ్ రేట్ చేశాడు కనుక సేమ్ వాల్యూతో బయటకు వచ్చింది. అది నువ్వు ఈ రోజున దాన్ని సేల్ చేసేసి ఇంకో దానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూటిలైజ్ చేసుకుంటే, నాకు తెలిసి నా ఇంటెన్షన్, ఆలోచన నా ప్రకారం లాస్ అయినట్టే. దాన్ని నువ్వు ఒకవేళ ₹2 అయ్యేంత వరకు నువ్వు ఆపినావు అనుకో, అప్పుడు నీకు బెనిఫిట్ సార్. అది నేను పెద్దగా మాట్లాడట్లేదు, ఒక ₹2 వరకు. ఈ రోజున ₹1 నువ్వు బయటకు తీసుకున్నావు అనుకో, విత్డ్రాల్ సంగతి చెప్తున్నా. దాన్ని ₹2 అయ్యేంత వరకు నువ్వు ఆపావు అనుకో, ఈ రోజున ఏమైందంటే అది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నేను ఇంత పెడితే ఇంత వచ్చింది, ఇంత పెడితే ఇంత వచ్చింది మనం అనుకుంటున్నాం కదా, సో దాన్ని మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటే లాసే. ఓకే వచ్చింది ఇంత అనుకుంటాం కానీ, బట్ దాన్ని నువ్వు వచ్చిన రోజు కంటే ఒక డబుల్ అయ్యేంత వరకు, ఈవెన్ ₹1 అంటే ₹2 అంటే మీరు అర్థం చేసుకోండి, ఈజీగా అర్థం అవుతుందని చెప్పేసి ₹1 ₹2 అంటున్నావు అనమాట. ఈజీగా అర్థం అవుతుంది, అందరికీ అర్థం అవుతాయి అనమాట. దీనివల్ల అంటే వచ్చిన దానికి నువ్వు ఈ రోజున బయటకు వచ్చింది దాన్ని డబుల్ అయ్యేంత వరకు నువ్వు ఆపావనుకో, సో నీకేంటంటే మేలు జరిగినట్టు. సో సిస్టమ్ నువ్వు విత్డ్రాల్ కావాలన్నావు, అట్లీస్ట్ చలో తీసుకో అన్న విధంగా ఇక్కడ ఇస్తుంది. కానీ దాన్ని నువ్వు పెంచుకోమంటుంది అనమాట. అంటే ఇది సిస్టమ్ ఇంటెన్షన్, ఎక్కడ ఈ విధంగా రాయదు, ఏ విధంగా చెప్పదు. బట్ సిస్టంలో మనం ఉన్నాం కదా ఇన్ని సంవత్సరం నుంచి, మరి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? సిస్టమ్ మనం విన్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం? మరి ఈ సిస్టమ్ ఎవరికి అర్థం కాదు సార్, ఈ సిస్టమ్ ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నాలాంటి వాడిని నేను మెయిన్ వ్యాలెట్కి విత్డ్రా పెట్టను. దేనికి విత్డ్రా పెడుతున్నాను? ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో మనం చేసుకున్నాయి, అంటే అప్పట్లో మీ అందరికి తెలుసు ఆనెక్స్ వరకు చేసుకునే అవి ఉన్నాయి కదా, చాలా వ్యాలెట్లను చేయడం జరిగింది కదా, వాటికి విత్డ్రాల్ పెట్టి, బట్ దాన్ని ఒక పీవీసీని 1,00,000 పీవీసీ మెటల్ చేసామంటే కొన్నాయి కాదు, అవి మొత్తం మనీ పెట్టి డబ్బు పెట్టి కొన్నాయి కావు. సో దాన్ని డబుల్ అయ్యేదాకా ఆపుకో. ఈ రోజు నువ్వు విత్డ్రాల్ తీసుకున్నావు, పెట్టుకో. నీకు ఏం మైండ్ సెట్, ఏం మైండ్ చెప్తే చేసుకో, నో ప్రాబ్లం విత్డ్రాల్. బట్ ఏం చేయాలంటే దాన్ని డబుల్ అయ్యేంత వరకు ఆపుకో, ఇటు పెట్టుకో. నీకు వీలైతే ఇది టోకెన్ ఫార్మ్ సీడ్ ఫండింగ్ చేసుకో, అవసరం అనుకుంటే విత్డ్రాల్ పెట్టుకో, బట్ దాన్ని ఆపుకో. ఈ రోజు వచ్చిన ₹1తోనే అది ₹2 వరకు ఆపుకుంటే నీకు అదే మళ్ళీ ఇస్తుంది. సో కొంతమంది ఇక్కడ ఇందాక ఎవరో సార్ మాట్లాడారు కదా, భాస్కర్ సార్ అనుకుంటా. ఓకే సో బెటర్ అది నువ్వు ఏది టోకెన్ ఫార్మింగ్ కి లేకపోతే సీడ్ ఫండింగ్ యూటిలైజ్ చేసుకుంటున్నావు, ఓకే అది కూడా మంచిది. టోకెన్ స్టేకింగ్ యూటిలైజ్ చేసుకుంటావు, అది కూడా మంచిది. అక్కడ కూడా పెరుగుతుంది కానీ నీకు అది రోజు నీకు అక్కడ 100% నీకు డబుల్ అవుతుంది. అక్కడ ఇక్కడ బయట నువ్వు వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది, కానీ లోపల పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. అది టైం తీసుకుంటుంది, బట్ ఏంటంటే అది పర్మనెంట్ అనమాట. అదేంటంటే అది పర్మనెంట్, అందులో నీకు తేడా. ఇప్పుడు మనం 13, 14 అప్పుడే, మేము 12 అప్పుడే అంత పెద్దగా చేసాము సార్. నేను రోజు
టోకెన్ స్టేకింగ్ రోజు చేసేవాడిని సార్. ఇప్పుడు ఎందుకు నా దాంట్లో సీడ్ ఫండింగ్ లో కొన్ని ఐడియాలకు నేను రోజు చేసేవాడిని ఇక్కడ గ్రూప్ లో నేను చూపిస్తూ రోజు చేయకుండా నెలలో 3-4 సార్లు చేసిన రోజులు ఉన్నాయి. సీడ్ ఫండింగ్ అంటే కదా అప్పట్లో సీడ్ ఫండింగ్ అలా చేసిన రోజులు ఉన్నాయి. సో ఏంటంటే మనము ఇక్కడ అది లోపల దాచుకున్నట్లు లెక్క. అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మనం దానికి ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది కనుక దాని విలువ తెలియట్లేదు మనకి. సో అందుకని చెప్పేసి మరి పార్ట్నర్స్, సో వీటినే మనము ఈ బిట్వీన్ ఓకే ఇప్పుడు $1 కట్ అవుతుంది, $1 కంటే కొంచెం ఎక్కువ కట్ అవుతుంది అంటే దగ్గర దగ్గర ₹90 కట్ అవుతుంది అనుకోవచ్చు మనం ఏది తీసుకుంటప్పుడు. 596 ఏమో బయటకు వస్తుంది. ఓకేనా? సో ఆ రకంగా మీరు మనీని కౌంట్ చేసుకున్నా కూడా ఆ 596 దాని విలువ ఇప్పుడు ఈ రోజున $4 అయితే నేను అనేది డబుల్ అయ్యేదాకా ఉంచుకోమన్నాను. ఉంచుకుంటే $8 ఆఫ్ కోర్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు $8. సో ఈ బిఎన్బి ఖర్చు నీకు అప్పుడు నేను ఇంత పెట్టాను అనిపించదు. నేను ఇంత పెట్టాను బిఎన్బి ఇంత ఖర్చు అయింది అనిపించదు. దాన్ని డబుల్ అయ్యేంత వరకు కొద్దిగా ఆ క్రిప్టోని ఆపట్టుకో, బీవీసీని నువ్వు అట్టి పెట్టుకో. ఇప్పుడు దాన్ని వేరే కరెన్సీ చేయకు. సో అలాంటప్పుడు నీకు దాని యొక్క బెనిఫిట్ అనేది నీకు కలిసి వస్తుంది, కనబడుతుంది సార్. బెనిఫిట్ నీకు కనబడుతుంది, తెలుస్తుంది. ఈ ఓపిక ఏదైతే పేషెన్సీ నువ్వు ఉంటున్నావో అలా నిజంగా ఇలా నువ్వు తీసుకున్నప్పటికంటే డబుల్ అయింది అనుకో. సో అప్పుడు నీకు ఈ బిఎన్బి ఖర్చు చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఇంత అయింది, అంత అయింది. సో ఇవన్నీ నువ్వు మర్చిపోతావు, పూర్తిగా. సో సిస్టమ్ ఇంటెన్షన్ ఇదనమాట. ఇది మన ఆలోచన. విత్డ్రావల్ ఖచ్చితంగా కావాలి మాకు అని మనం అడిగినది కనుక ఇలా ఈ విధంగా అవుతుంది. అంతేగాని ఈ 5తోని నేను ఏమన్నాను మీకు అప్పుడప్పుడు అనేవాడిని, $10 ఇస్తుందంటే 10 పైసలతో సమానం. రోజు $1000, $2000, $3000 మనకు సీడ్ ఫండింగ్ టోకెన్ స్టేకింగ్ లో టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అవుతున్నప్పుడు నీకు ఇచ్చే ఈ 3 రోజులకు ఒక $10 అంటే ₹10 సమానం, 10 పైసలతో సమానం అంటాను నేను. అందుకే అంటున్నాను సిస్టమ్ ఇంటెన్షన్ ఇది కాదు. సిస్టమ్ యొక్క ఇంటెన్షన్ ఇది కాదు. ఇదంతా ఎవరికి అంటే ఇందాక భాస్కర్ సార్ కొంచెం మనకు అర్థమయ్యేలా చెప్పినట్టున్నారు కదా. ఎవరైతే తక్కువ స్థాయిలో పెట్టి నాకు ఏమీ లేదు అనుకునే వాళ్ళ గురించి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది విత్డ్రా అనేది. $1 ఉన్నా కూడా నువ్వు ఇంకో $1 పెట్టి ఖర్చు చేస్తున్నావు, పర్వాలేదు, క్రిప్టో వస్తుంది అక్కడ నీకు. అంటే టోకెన్స్ వస్తున్నాయి నీకు, పీవీసీ టోకెన్స్ వస్తున్నాయి. దాని విలువ ఇప్పుడు నువ్వు మార్చితే దాని విలువ తెలియదు, బట్ నువ్వు పేషెన్స్ తో ఉంటే దాని విలువ తెలుస్తుంది. డబుల్ అయ్యేదాకుంటే డబుల్, 300 అయ్యేదాకుంటే 300. అంటే ₹1 ఇప్పుడు నీకు వచ్చింది బయటకి. సో దాన్ని నువ్వు $2 అయ్యేదాకా ఉంచుకున్నావు అంటే ఏమో డబుల్ అవుతుంది. ₹3 వచ్చేదాకా ఉంచుకుంటే ఒకటి 200 అవుతుంది, 300 అవుతుంది. సో ఇంకా ఎక్కువగా నువ్వు ఉంచుకుంటూ పోతే కూడా పేషెన్స్ ఉంటే అలా అర్థం చేసుకుని నువ్వు ఉంచుకుంటే ఇంకా కూడా దాని విలువ అనేది పెరుగుతుంది సార్. దాని విలువ అనేది పెరిగినప్పుడు అప్పుడు ఈ రోజున నాకు 4 వచ్చాయి, 10 వచ్చాయి అనుకున్నా కూడా వాటి విలువ పెరిగినప్పుడు నీకు చెప్పలేని ఆనందం అనేది మీకు ఉంటుంది. అంతేగాని ఇప్పుడే మనం తీసుకుని దాన్ని ఇప్పుడే బిఎన్బిగా వాడడము, లేకపోతే కొంతమంది వేరే సిస్టానికి కూడా ఈ యూఎస్డిటీని చేసి అటు యూజ్ చేస్తున్నారు, బిఎన్బి అటు యూజ్ చేస్తున్నారు. దిస్ రాంగ్. అది వాళ్ళకే, అంటే సిస్టమ్కి ఏమవ్వదు సార్ అనుకుంటారు. సిస్టమ్కి అది ఏమవ్వదు. 1000 సిస్టమ్లు వచ్చినాయి, సిస్టమ్కి ఏమవ్వదు. బట్ అది తనకు లాస్. మనం బాధపడే రోజు వస్తాయి సార్. ఎందుకంటే డబ్బులు లేక నువ్వు వాడుకున్నావు, అది వేరే విషయం. బట్ కొంతమంది నమ్మకం లేక లేదా ఏమవుద్దో అన్న ఆలోచనతో మీరు దాన్ని ఎవరైతే బర్న్ చేస్తున్నారో అనవసరంగా నమ్మకం లేక బర్న్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం బాధపడాల్సి వస్తుంది, బాధపడే రోజులు వస్తాయి అన్నమాట. సో సిస్టమ్ యొక్క ఇంటెన్షన్ అనేది చాలా పెద్దది సార్. అది ఎవరికి అర్థం కాదు. సో అందుకని చెప్పేసి ఇదంతా జస్ట్ నార్మల్గా
పబ్లిక్ ఒక ఇంటెన్షన్ అక్కడికి చేర్చడం జరిగింది, దానివల్ల కొద్దిగా. సో ఈ విధంగా పబ్లిక్ కి ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్ప ఇందాకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 1000 2000 రిలీజ్ అయిన 3 4000 10,000 రిలీజ్ 8,000 రిలీజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సునీల్ పాటిల్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. తనకి ఒక్కొక్క వ్యాలెట్ లో 8,000 రిలీజ్ అవుతాయి రోజుకు. సార్ $8 అన్నట్లే, నేను $8,000 రిలీజ్ అవుతాయి. మరి మన వాళ్ళ దగ్గర కూడా 2-3 వ్యాలెట్లు లెక్క పడితే $1,000 వరకు మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ లైవ్ లో. రోజు $1,000 రిలీజ్ అయ్యే వాళ్ళు, అంతకంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు, మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర తెలుగు వాళ్ళు. సో వాళ్ళకి ఈ $10 ఈ $5 అంటే ₹5 5 పైసలతో సమానం ఇండియన్ మనీ. వాళ్ళు అది కోరుకోవట్లే, నథింగ్. సో ఇది సిస్టమ్ ఇంటెన్షన్ కాదనమాట. సో అందరికీ ఇస్తుంది, మీరు తీసుకుంటున్నారు అంతే. సో తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని మీరు అట్టి పెట్టుకుంటే, అంటే దాన్ని దాచుకుంటే దాని యొక్క విలువ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. సో ఏది ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఓకేనా. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈరోజు మళ్ళీ పీవీసీ మెటా, థ్యాంక్ యూ ఇంతవరకు మరి మీరు ఇప్పటిదాకా విన్నందుకు. సో ఈరోజు ఒకటి నేను షేర్ చేయడం జరిగింది గ్రూప్ లో, చూశారనుకుంటున్నాను. అది ఒకసారి మనము లైవ్ లో చూసుకుంటూ చదువుదాం. స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా చెప్పండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుందండి. చూడండి, దీనికి మన చంద్రశేఖర్ సార్ ఏదో కూడా రాసినట్టున్నారు. ఫస్ట్ ఇది చదువుదాం. భారతదేశంలో ఏదైనా క్రిప్టో ఎక్స్చేంజ్ తన వ్యాపారాన్ని విస్తరించడానికి FIU నమోదు చేసుకోవడం అవసరం. అయితే క్రిప్టో రంగానికి చెడ్డ పేరు తెచ్చి అనేక నకిలీ ప్రాజెక్టులు భారతదేశంలో నడుస్తున్నాయి. అంటే అంతటా నడుస్తాయి, కానీ ఇది మన యొక్క ఇండియన్ మన భారతదేశం నుంచి వచ్చిన న్యూస్ కనుక మన భారతదేశంలో నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టులను నడుపుతున్న వ్యక్తులకు బ్లాక్ చైన్ మరియు క్రిప్టో గురించి అసలు జ్ఞానమే లేదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఆధారంగా వారు బిలియన్ డాలర్లను కొల్లగొడుతున్నారు. సో పెద్ద పెద్ద హోటళ్లలో సెమినార్ ఇచ్చి, కొందరికి ఖరీదైన కార్డు ఇచ్చి ప్రజలను ఫూల్ చేస్తున్నారు. సో ఇలా ఇటువంటి నకిలీ MLM ప్రాజెక్టులలో ఒకటి దీనిని భారతదేశంలో కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్టులో కోట్లాది ప్రజాధనం వృధా అవుతుంది. మేము ఇలాంటి వాటిని పూర్తి సమాచారం త్వరలో ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించిన మీకు ఏదైనా సమాచారం ఉంటే మీరు మాకు ప్రైవేట్ సందేశం ద్వారా పంపవచ్చు. 100%. మళ్ళీ పబ్లిక్ ద్వారా తెలుస్తుంది, అది కూడా పబ్లికే. సో దానికి ఇది ఎందుకు అంటే, ఇది చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము బైనాన్స్ లో నువ్వు అమ్ము కొను ఏమవుతుంది, అక్కడ నువ్వు ఏమి ఇచ్చావు KYC అంటే నోన్ యువర్ కస్టమర్. నువ్వైతే ఇచ్చావు, కానీ మీ నుంచి వెళ్ళి మొన్న మాకు ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది, బైనాన్స్ నుంచి వెళ్ళి మాకు ఏమి ఈ సమాచారం రావట్లేదు, ఏమీ లేదు అన్న ఆలోచనతో కొన్ని రోజులు బైనాన్స్ యాప్ అనేది కనబడకుండా చేయడం జరిగింది. 100%. అవునా? సో దానికి అనుగుణంగా కొన్ని రోజులు బంద్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు లీగల్ గా రావడం జరిగింది. ఎవరు? యాక్చువల్లీ బైనాన్స్ అనేది లీగలే, బట్ ఏంటంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి యూటిలైజ్ చేస్తున్న చూడు, దాని యొక్క సమాచారం అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళట్లేదు. సో ముందుగా చెప్పడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. అలాగే ఏ గవర్నమెంట్ అడిగితే ఆ గవర్నమెంట్ కి వీళ్ళు, ఇది ఇంటర్నేషనల్ గా నడుస్తుంది కదా బైనాన్స్. సో ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కి వాళ్ళు అడిగింది దానికి కట్టుబాటు ఉంటేనే వాళ్ళు అనుమతిస్తారు అనమాట యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఇది భారతదేశం యొక్క చట్ట నిబంధన. ఏదేని క్రిప్టో ఎక్స్చేంజ్ భారతదేశంలో కొనసాగాలి అంటే చూడండి, FIU అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఉదాహరణకి బైనాన్స్ ఎక్స్చేంజ్, ఇది మన దేశంలో చట్టబద్ధంగా అంటే ఏదైతే ఫైనాన్షియల్ ఉందో అది రిజిస్ట్రేషన్ చేసుకుంది. సో మనం బైనాన్స్ ని ఎక్స్చేంజ్ చట్టబద్ధంగా వినియోగించుకుంటున్నాం. సో ఇలా ఉండాలి అన్నమాట. అన్ని ఎక్స్చేంజ్లు ఇప్పుడు చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి.
బట్ అవి ఓన్లీ యాప్ నడుస్తుంది అని చెప్పేసి మనము యాప్ నడుస్తుంది కదా అనుకుంటాం. చిటికలో పని యాప్ ని క్లోజ్ చేసేయడం. తన యొక్క ఇంటెన్షన్ సరిగ్గా లేకపోతే, తన యొక్క ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే ఒక సెకండ్ లో బంద్ చేస్తారు. లేదంటే వీళ్ళు జాగ్రత్త ఉండరు. అంటే మొన్న ఒకటి చూసారు కదా, దాని పేరెంట్స్ సార్ మొత్తం హ్యాక్ అయింది, కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ మొన్న అలా అవుతుంది. జిరెక్స్ చూసారు సార్, ఎంతో మంది పెట్టుబడులు పెట్టినారు, అందులో ఉంచుకున్నారు మన మనీని. ఇప్పుడు మనం కూడా బైనాన్స్ లో స్టేకింగ్ చేయొచ్చు. ఏదైతే ఇక్కడ మనము స్టేకింగ్ చేసుకుంటున్నామో అట్లా బైనాన్స్ లో కూడా స్టేకింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా జిరెక్స్ లో కూడా చాలా మంది కోట్లలో స్టేకింగ్ చేసుకున్నారు సార్. అక్కడ కూడా స్టేకింగ్ చేసుకుంటే పర్సంటేజ్ తక్కువ వచ్చినా కూడా నీకు డైలీ పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ కూడా బైనాన్స్ లో కూడా నీకు పర్సంటేజ్ అనేది వస్తుంది, బట్ చాలా తక్కువ పర్సంటేజ్, బట్ గ్యారంటీడ్. సో అలాగా జిరెక్స్ నమ్మి చాలా మంది చేసుకున్నారు. ఏమైంది? హ్యాక్ అయిందని చెప్పినారు. అది హ్యాక్ అవడానికి కారణం ఎవరు? హౌ? చూస్తున్నారు కదా మన పీవీసీ మెటా ఎంత .io.com ఎవరికైనా అంత చిక్కుతుందా సార్? ఎవరికైనా హ్యాక్ చేయడానికి ఉందా? బట్ ప్రయత్నించినట్టయితే ఇమ్మీడియట్లీ వాళ్ళకి తెలిసిపోతుంది సార్. సో మొన్న 2 ఐడీలు ఏమో 2-3 ఐడీలు బ్లాక్ అయినట్టు నాకు తెలిసింది, బట్ నాకు పూర్తిగా నా దగ్గర డీటెయిల్ లేదు, అందుకని చెప్పేసి నేను దాని గురించి మాట్లాడలేదు. అంత సెక్యూరిటీ మన pvcmeta.com, pvcmeta.io వీళ్ళని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఐటీ రంగం అంత ఖతర్నాకు ఐటీ రంగం అనమాట. అంటే దాని ఐటీ రంగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఎందుకంటే ఐటీ ఎంత గట్టిగా ఉంటే అంత ఇదనమాట. సో లేకపోతే హ్యాక్లు ఎందుకు అవుతాయి సార్? మనమే ఛాన్స్ ఇస్తేనే కదా. సో చూడండి, ఇంకా కొన్ని మన చంద్రశేఖర్ ఇక్కడ రాసినట్టున్నారు. ఇక్కడ చూడండి, కైన్ DCX, ముద్రెక్స్, కైన్ స్విచ్, జబ్ పే, ప్యాక్స్ఫుల్, బైనాన్స్ ఇండియా, యునోకాయిన్, బిట్ బియన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలా పేరు పొందిన తర్వాత కరెక్ట్ గా ఉన్న వాటిల్లోనే మీ యొక్క అసెట్ ని పెట్టుకోండి సార్, లేకపోతే మార్చుకోండి. అసెట్ అక్కడ ఉంటే మార్చుకోండి. సో బైనాన్స్ లో స్టేక్ చేసిన వాళ్ళు కూడా బైనాన్స్ లో కనబడకపోతే, బైనాన్స్ మనకు కొన్ని రోజులు ఇండియాలో ఓపెన్ అవ్వలేదు కదా, కొన్ని రోజులు ఇది మధ్య 1 month 15 days సంథింగ్ 2 months ఏమో, చాలా మంది భయపడ్డారు కదా. సో అలా ఇది ఒక చాలా కఠినంగా అవ్వబోతుంది. అంటే మనకు మన భారతదేశంలో కూడా. సో ఎవరు నకిలీ ఎక్స్చేంజెస్ ను యూటిలైజ్ చేయకుండా చాలా కఠినంగా అవ్వబోతుంది. ఎందుకంటే ఒకసారి క్రిప్టోకి వీళ్ళు ఖచ్చితమైన ఎస్, అంటే ఇప్పుడు కూడా నో లేదు, ఎస్ లేదు, 2 లేవు అనుకోండి, వాడచ్చు, మీ ఇష్టం. బట్ కంప్లైంట్ వస్తే మాత్రం అక్కడ ఎక్కడ దానికి గుర్తు పట్టడానికి లేదు కదా. అందుకు ఇదనమాట. కంప్లైంట్ ఎక్కడ వస్తాయి సార్? మనిషికి మనిషి మోసం చేస్తాడు, బట్ అలా దొరకడు అనమాట. ఇక్కడ పట్టుకోవడానికి లేదు, ఎట్లా పట్టుకోరాదు. అది ఒక బాధ ఉంది ఇక్కడ. సో మై పార్ట్నర్స్, మీ యొక్క అసెట్ ని మీరు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. సో మెయిన్ ఒకటి చెప్తాను, మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే యూటిలైజ్ చేస్తున్నారో ఆ ఫోన్ ని కొద్దిగా పిల్లలకి తక్కువ ఇవ్వండి. సో కొన్ని లింక్స్ వస్తున్నాయి, ఇది గేమ్స్. ఓకే, మనం పిల్లలకు మనము ఇంటికాడ ఒకటే ఫోన్ ఉంటుంది, కొంతమందికి అఫ్ కోర్స్ నాకు కూడా అనుకోవచ్చు, చిన్నప్పుడు ఏమంటే వాళ్ళకి అదే ఫోన్ మనం ఇస్తాము. వాళ్ళు కొద్దిగా ఏమంటాం 7, 8 తరగతి 10 వచ్చేసరికి ఏదేదో క్లిక్ చేస్తూ ఉంటారు. అందులో మీ బైనాన్స్ కూడా పెట్టుకోకండి అట్లా. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీకు బైనాన్స్ లా ఏదైతే యూటిలైజ్ అవుతుందో అది ట్రస్ట్ వ్యాలెట్ లో యూటిలిటీ తీసుకొస్తున్నాడు. అందరికీ మనకు చాలా సంతోషకరమైన న్యూస్. బైనాన్స్ లో ఏదైతే యూటిలైజ్ అవుతుందో
బయింగ్ అండ్ సెల్లింగ్ ఎవ్రీథింగ్ ట్రస్ట్ వాలెట్ అప్డేట్ కాబోతుంది. చాలా చాలా ఇది మనకి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఏ విధంగా ఏంటి అనేది పూర్తిగా కొన్ని రోజుల్లో పూర్తి సమాచారం బైనాన్స్ వాళ్ళే ఇవ్వబోతున్నారు. ఓకే, అంతవరకు మీరు ఏ ఎక్స్చేంజ్లు యూటిలైజ్ చేస్తున్నారో ఆ సెట్ ని ఎక్కువగా పెట్టుకోకండి. వీటిలో చాలా మంది ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ కొంతమంది పెట్టుకోకపోవచ్చు, బట్ చాలా మంది ఉన్నారు సార్, ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో తక్కువగా ఒక ఏదైనా కాయిన్ వచ్చినప్పుడు దాన్ని కొనుక్కొని పెట్టుకుంటారు, లక్షల్లో కొనుక్కొని పెట్టుకుంటారు, వేలల్లో కొని పెట్టుకుంటారు. బట్ ఏదేమైనా అయితే ప్రాబ్లం అనమాట. అందుకని చెప్పేసి ఎక్స్చేంజ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు విన్నందుకు. నా సెషన్ ఇక్కడికి ఎండ్, ఇంకొక 3 నిమిషాలు ఉంది. థ్యాంక్ యూ అందరికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కొద్దిగా హిస్టరీ. వావ్, ప్రైస్ ఆఫ్ బిట్ కాయిన్ ఎక్సలెంట్ గా సార్. యావా $1,04,000 వరకు వెళ్ళింది. వారి బాపే. 2009లో చూడండి 0.002, 2010 0.5, 2011 0.10, 2012 0.10 వస్తారు, $10, $2012 కూడా $10. బట్ 2012 నుంచి 10 వరకు ఏమైందో తెలియదు. ఎంత వచ్చింది సార్? $590. మళ్ళీ పడిపోయింది. 2014 $300 అయింది. మళ్ళీ 2015 $370 అయింది. 2016లో $1,000 అయింది. 2017లో $19,000 అయింది. మళ్ళీ పడిపోయింది. 19,000 ఎక్కడ, 6,000 ఎక్కడ కదా. సో 2019 మళ్ళీ 10,000 ప్లస్ కొంచెం అటు ఇటు. 2020లో $29,000. ఇక్కడ చూడు తిరిగింది దాని దశ అంటాం కదా. 2020 నుంచి 29,000 అయితే 2021 64,000 అయింది. కానీ ఇక్కడే చాలా పబ్లిక్ కొద్దిగా నెగిటివ్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2020లో నాకు తెలిసిన వ్యక్తులు కొనుక్కోవడం జరిగింది. సారీ, 2021లో కొన్నట్టున్నారు. 2021లో ఆ తర్వాత అది చాలా 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 లోయెస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. మళ్ళీ పడిపోయింది అనమాట. 64 నుంచి 45, అంతకంటే తగ్గింది కూడా. సో 2023 44, 2024లో అది $1,00,000 $4,000కి మార్కెట్ అందింది. సో గ్రేట్. సో ఇలాగే మనది కూడా అవ్వాలని కోరుకుందాం. అంటే మనది అట్లా అంటే ఇట్లా అనమాట. ₹1 నుంచి ₹2, ₹2 నుంచి ₹3, ₹3 నుంచి ₹4, ఈ విధంగా. సో అలా పైకి రావాలని చెప్పేసి కోరుకుందాం. సో ఏది ఏమైనా మనము మార్చి 24 ఏప్రిల్ వరకు మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటిదాకా మీరు జాగ్రత్తగా మీ యొక్క సెట్ ని పెట్టుకోండి. కిందికి మీదికి చేసుకోండి. అంటే కిందికి మీదికి అంటే అదే ఎక్కువ అదేమంటారు, స్వాప్ చేసుకోండి. యూజిటీ పెరిగినప్పుడు అది, తర్వాత పీవీసీ అని అలా చేసుకుంటుంటే మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. లైవ్ లో ఉండండి. ఎక్కువ మీటింగ్లు అటెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నాలెడ్జ్ గ్రాప్ చేసుకోండి. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఏదో చూపిద్దాం అనుకున్నాను, దొరకట్లేదు. నాలెడ్జ్ గ్రాప్ చేసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. సారీ, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఓకే, నేను బంద్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మీరు స్క్రీన్ షేర్ లో అన్ని చూస్తారు, నో ప్రాబ్లం, దానికి టెన్షన్ అవసరం లేదు. బట్ ఎన్నో ఉంటాయి అట్లా, అవన్నీ పట్టించుకోవద్దని ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో ఇన్ బిట్వీన్ నాలెడ్జ్ గ్రాప్ చేసుకోండి. డబ్బులు సంపాదించుకుని ఎట్లనే సంపాదించుకుంటారు. నిన్న మా టీం మెంబర్స్ వచ్చేసి 17,000 సంపాదించుకున్నాడు ఒక రోజుకి. అది మీకు మొన్న కూడా చెప్పాను, నిన్న చెప్పినట్టున్నాను నేను ఆల్రెడీ. ఈరోజు 2 గ్రూపుల్లో హిందీలో సో మరి షేర్ చేసుకోవడం జరిగింది. నార్త్ సైడ్ గ్రూపుల్లో వెళ్ళి అక్కడ కూడా ఈ విషయాలను చెప్పడం జరిగింది. చాలా మంది మన లింక్ తీసుకున్నారు సార్. వాళ్ళు మీటింగ్ అటెండ్ అవుతాము అని చెప్పేసి మన లింక్ తీసుకోవడం జరిగింది వాళ్ళు, హిందీ నార్త్ సైడ్ వాళ్ళు. సో ఎవరైనా వచ్చారని చూస్తున్నాను కానీ ఎవరు కనబడట్లేదు. మేబీ పేరు చేంజ్ చేస్తా తెలీదు.
సో ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇది అసెట్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, సో మరి మీ యొక్క పీవీసీ మీటర్ టోకెన్ ని ఎంత ఎక్కువగా మీరు రిలీజ్ ఇప్పుడు తీసుకున్నా కూడా దాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మిద్దె రమేష్ సార్ ఈ సార్ ఒకసారితో మాట్లాడి మనం సెషన్ తీసుకుందాం. టైం అయింది కనుక. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్వీట్ పండింగ్ చేస్తాను సార్. ఒక 1000 ఉన్నాయి స్టేక్. ఒక లైవ్ లో చేయాలని సార్. మొన్న చేశాను, ఇప్పుడు ఒకసారి చేద్దామని. పార్ట్నర్స్ ఉండండి అందరూ. సీడ్ పండింగ్ చేసుకోండి. ఓకే, స్టేకింగ్ చేస్తున్నారు చూడండి, స్క్రీన్ షేర్ అవుతుంది. సో దీనివల్ల కొంతమందికి ఏ విధంగా ట్రస్ట్ వాలెట్ యూటిలైజ్ చేసుకోవాలా, ఎక్కడికి వెళ్ళి టోకెన్ స్టేకింగ్ చేయాలా, ఎక్కడ సీడ్ పండింగ్ చేసుకోవాలా, టోకెన్ సీడ్ పండింగ్ ఒకటే. సో నేను కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ చేయాల్సింది ఉండే, బట్ టైం అయిపోయిందని చెప్పేసి చేయట్లేదు. సో ఎర్లీ బర్డ్ మరి ఈ సంవత్సరం ఎండింగ్ అవుతుందో నాకు తెలీదు, కానీ అందరూ యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే నాకు న్యూస్ లేదు, అలాంటి న్యూస్ ఏం లేదు. మేబీ ఈ సంవత్సరం ఎండింగ్ అంటే చాలా అయిపోయింది కదా సార్. ఇది ఇంకేంది, ఈ రోజు 4, 5, ఇంకో 25 days ఏంటంటే అయిపోతుంది ఈ సంవత్సరం. ఓకే, సో ఎర్లీ బర్డ్ ఆఫర్ మేబీ ఇయర్ ఎండింగ్ ఉంటుందా, మరి ఇంకా ఉంటుందా కూడా తెలీదు. యూటిలైజ్ చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు. ఎర్లీ బర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయిపోయిన తర్వాత, టైమింగ్ అయిపోయిన తర్వాత అయ్యో నేను యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుండే అనిపిస్తుంది ఎవరికైనా. దాని ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, లేనప్పుడు బాగుంటుండే అనిపిస్తుంది. క్రైటీరియా ఉన్నప్పుడు చేయండి చూస్తున్నాం సార్ మిమ్మల్ని. ఇంటర్వ్యూకి లేదా వైఫై సార్ ఎందుకు అవ్వట్లేదు? స్లోగా సార్ రీలోడ్ చేయండి సార్. రీలోడ్ చేస్తే కింద రీలోడ్ చేయండి. లవ్ సింబల్ పక్కకుంటా కుడి పక్కకుంటా చేశాను సార్. వెరీ గుడ్. అది మీరు డిలీట్ చేస్తున్నారు హిస్టరీ, మళ్ళీ ఏం చేస్తున్నారు కదా, దాన్ని ఫేవరెట్ లో పెట్టారు, మళ్ళీ అదే నొక్కుతున్నారు. సో అలా డిలీట్ చేసేటప్పుడు హిస్టరీ డిలీట్ చేసిన తర్వాత ఫేవరెట్ లో ఉన్న తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా పీవీసీ మీటర్ .io అని రాయాలి. దాన్ని మీరు ఫేవరెట్ చేసుకోవాలి. ఓకే సార్, నెక్స్ట్ అలాగే అదనమాట. ఇప్పుడు పర్లేదు అలా చేసుకోండి. డిలీట్ చేస్తున్నారు కరెక్టే, కానీ ఏం చేస్తున్నారు, మళ్ళీ దాన్ని నొక్కుతున్నారు. అది ఫేవరెట్ లో పెట్టారు, దాన్ని నొక్కుతున్నారు. సో మళ్ళీ పాతది, అది ఓల్డ్ వర్షన్ ఇది వస్తుంది అనమాట. ఓకే సార్, రేపు మళ్ళీ చేంజ్ చేసుకుంటా సార్ రేపు ఉదయాన. ఓకే, ఇప్పుడు అవ్వట్లేదు ఎందుకు? అవుతుంది. నేను చేసుకోగలుగుతా కానీ లైవ్ లో చేయాలని సార్, అంతే. పర్లేదు. మీ యొక్క ఆనందాన్ని ఎవరు కోరుకోరని మేము కూడా చూపిస్తున్నాం అట్లా. మీరు మాక్సిమం కొట్టినా 1000 వేస్తుంది అక్కడ. ఓకే సార్. 2000 ఉంటే 2000 ఉన్నప్పుడు మీరు 1000 చేసుకోవాలనుకుంటే 1000 అని రాయాలా, అంతే తప్ప 1000 నుంచి 2000 మధ్యలో ఉన్నప్పుడు మీరు మాక్సిమం కొట్టినా కూడా 1000 తీసుకుంటారు అక్కడ. ఓకే సార్. రైట్. చాలా తక్కువ BNB 0.02. అవును సార్, మొన్న నుండి ఇదే తీసుకుంటా సార్. కంటిన్యూగా వారం దగ్గర నెల రోజుల నుండి ఇలాగే తీసుకుంటుంది. కనెక్టింగ్ లో మన బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఓకే చేయాలి. అక్కడ ఓకే అనేది ఖచ్చితంగా నొక్కాలి.
ఓకే అనేది కంపల్సరీ ప్రెస్ చేయాలి ఎప్పుడు కానీ. అందరూ నోట్ చేసుకోండి పాయింట్ సార్. ఈ ఓకే అనేది ఇంపార్టెంట్. కంపల్సరీ సార్. కొంతమంది విత్డ్రాల్ పెట్టిన తర్వాత కూడా ఆ ఓకే బటన్ నొక్కట్లేదు, బ్యాక్ వెళ్తున్నారు. అలా వెళ్ళినప్పుడు సిస్టమ్ రికగ్నైజ్ చేసుకుంటుంది, మీది బిఎన్బి కట్ అవుతుంది, మీకు అసెట్ రాదు. అసెట్ అంటే మీకు ఒక పీవీసీ మీటర్ దొరకదు. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. మరి పార్ట్నర్స్ ఉన్నారు కదా, ఇది ఈరోజు సెషన్. అందరికీ చాలా బాగా అర్థమైంది అనుకున్నాను. చాలా బాగా అర్థం చేసుకుంటే చాలా మంచి సెషన్. థ్యాంక్ యూ ఎవరిబడి. గుడ్ నైట్ సార్ రాజేష్ సార్. గుడ్ నైట్ ఆల్ లీడర్స్ సార్. నమస్తే. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ. సో కరీముల్లా సార్, మీరు ఒక లైవ్ లో ఉంటే గనక మీరు మీ యొక్క ఆరోగ్యం బాగైతే కనుక మీరు సెషన్ తీసుకుంటా అన్నారు కనుక ఆల్వేస్ వెల్కమ్ సార్. ఎందుకంటే మళ్ళీ సార్ అడగట్లేదు అని చెప్పి అనుకోవద్దు. ఎవ్రీవన్ వెల్కమ్. ఎవరు ఇప్పటికి కూడా నేను సెషన్ తీసుకుంటాను అంటే ఎవరికైనా కూడా వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. రేపు మళ్ళీ 9 గంటల నిమిషాలకి మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.